ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెక్. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? మీ సంతోషము హృదయంలో ఉందా, పైకి ఉందా? కొంచెం సౌండ్ తగ్గించి. హృదయంలో ఉందా? హృదయంలో ఉందన్నవారు హల్లెలూయా. ఆ హృదయంలోని సంతోషాన్ని ఇట్లా తీసుకొచ్చి మొహం మీద చూపిద్దాం, ఓకేనా? అందరూ నవ్వుకుంటూ ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. చూడండి, మీ పక్కన వాళ్ళని ఒకసారి సంతోషం కనిపిస్తుందా? నీ ముఖంలో ఏదో తేజస్సు కనిపిస్తుందని చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి చెప్పండి, అది దేవుని వెలుగు అని చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. అందరం అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా అని దేవుణ్ణి మనం అడుగుదాం. స్తోత్రం స్తోత్రం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపాసత్య సంపూర్ణుడైన రక్షకానికే స్తోత్రములు. ఈ సమయంలో అయ్యా నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. అదేంటి అంటే, మొదట దేవుని రాజ్యమును వెదకుడి. ఏంటి? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మొదట దేవుని రాజ్యమును వెదకు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యమును మనం వెదికే స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుని రాజ్యమును వెదికే వారంగా ఉండాలి. దేవుని రాజ్యానికి ఏ స్థానం ఇవ్వాలి అంటే ప్రథమ స్థానం ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారా నాతోటి? చెప్పండి, ఏ స్థానం ఇవ్వాలి దేవుని రాజ్యానికి? అందరం చెప్దాం. దేవుని రాజ్యానికి ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే దేవుని రాజ్యం అర్థం చేసుకోవాలి అంటే అసలు ముందు రాజ్యం అంటే మనకు అర్థం కావాలి. హల్లెలూయా. ముందు ఏం అర్థం కావాలి? రాజ్యం అర్థం కావాలి. రాజ్యము అంటే కింగ్డమ్. రాజ్యము అని దేన్ని అంటారు అంటే, రాజు పరిపాలించే ప్రదేశాన్ని, దేశాన్ని రాజ్యముగా చూడడం మనం చూస్తూ ఉన్నాం. రాజు ఉంటే, రాజు కింద ప్రజలు ఉంటే దాన్ని ఏమంటారు? రాజ్యంగా అంటారు. మన దేశాన్ని కూడా అనేక రాజులు పరిపాలించారు కదా, అవునా కదా? ఎవరైనా తెలిసిన రాజుల పేర్లు చెప్పండి. నిజాం రాజులు పరిపాలించారు కదా, తెలుసా? ఇంకా కాకతీయులు, క్షత్రియులు, అవునా? ఇవన్నీ వేరేమో. కాకతీయులు, క్షత్రియులు ఉన్నారా? క్షత్రియులు ఉన్నట్టు గుర్తు లేదా? కాకతీయ రాజులు ఉన్నారు కదా. ఇంకా మౌర్య ఎంపైర్, తర్వాత మొఘల్ ఎంపైర్ కదా. హైదరాబాద్లో కూడా ఇప్పటికీ కూడా మనం కొన్ని కట్టడాలు చూస్తూ ఉన్నాం. ఒక చారిత్రాత్మకమైన కట్టడం హైదరాబాద్లో ఉంది. అదేంటి అంటే చార్మినార్. ఎంతమంది చూస్తున్నారు చార్మినార్? చూసిరా? చార్మినార్ ఎవరు కట్టినారు? కరెక్టేనా? నాకు కూడా గుర్తులేదు. కూలీ కుతుబ్ షానేనా? మాకేం తెలుసా ఈ గారు ఎవరు కడితే? కూలీ కుతుబ్ షా కట్టిండని అంటున్నారు, నాకు కూడా తెలీదు.
అయితే రాజుల పరిపాలనలో అది కట్టడం జరిగింది. హల్లెలూయా. చార్మినార్ అర్థం తెలుసా? మినార్ అంటే పిల్లర్స్ లాగా, చార్ మినార్ అంటే 4 పిల్లర్లు కలిగిన కట్టడం, కాబట్టి దాన్ని ఏమన్నారు? చార్మినార్ అన్నారు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేక కట్టడాలు మనం చూస్తా ఉన్నాం. మన దేవరకొండ ప్రాంతంలో కూడా రాజులు పరిపాలన చేశారు. దానికి గుర్తు ఏమిటి అంటే, మన చర్చి బయటికి వెళ్ళి ఎడమ పక్కకు చూస్తే ఏం కనిపిస్తుంది? కిల్లా కనిపిస్తుందా? కిల్లా ఎవరు కట్టారు? రాజులు నిర్మించారు. ఒక సేయింగ్ కూడా ఉంది, ఒక విషయం అంటుంటారు. అది వాస్తవం అవాస్తవమో నాకైతే తెలియదు, కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్లో గోల్కొండకు ఒక స్వరంగ మార్గం ఉండేది అని అంటూ ఉంటారు. అది మరి వాస్తవం అనేది తెలియదులే, కానీ ఉండేది అనేది చెప్తుండేవారు. అంటే రాజులు ఎవరైనా వారి దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తప్పించుకోవడానికి కొన్ని స్వరంగ మార్గాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ క్రమంలో దేవరకొండ నుంచి ఎక్కడికంటే గోల్కొండ కోట దగ్గరికి ఒక స్వరంగ మార్గం, అంటే ఇక్కడి నుంచి వాళ్ళు తప్పించుకొని వెళ్ళడానికి మార్గములు ఉండేవని ఒక నానుడు అంటారా, ఏమంటారు దాన్ని, ఒక మాట అట్లా 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 వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా రాజుల పరిపాలన జరిగిస్తున్న ప్రదేశమును రాజ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని రాజ్యము మనం వెతకాలి అంటే అసలు దేవుని రాజ్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఒక రాజ్యమునకు రాజు కింద ప్రజలు ఉన్నట్లుగానే దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే, దేవుని పరిపాలనలో ముందుకు వెళ్ళే ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిపాలించే ప్రదేశము, దేవుని కింద దేవునికి లోబడి జీవించే ఒక పరిస్థితిని దేవుని రాజ్యంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యంలో రాజు ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. ఆయనే మనం నమ్మిన దేవుడు రాజులకు రాజు. ఈ లోకంలో రాజులు ఉన్నారు, కానీ రాజులకు రాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన దేవుళ్ళకు దేవుడు, దేవదేవుడు, ప్రభువులకు ప్రభువుగా ఉంటా ఉన్నాడు. అయితే దేవుని రాజ్యమును వెతకాలి అంటే దేవుని రాజ్యమును మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం అంటే ఎవరి రాజ్యము? దేవుని యొక్క రాజ్యము. అక్కడ అధికారి ఎవరు? దేవుడే. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యమును మనం వెతికే స్థితిలో ఉండాలనేది దేవుని వాక్యము మనకు బోధిస్తున్న విషయంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యమును వెతకాలి. దేవుని రాజ్యమును కేవలం వెతకడమే కాదు, కానీ మొదట వెతికే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబానికి మొదటి స్థానమా? నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ చదువులకు, నీ జీవితంలో ఏదైనా, లేదంటే నీకు నువ్వే ప్రథమ స్థానం ఇవ్వడం కాదు, కానీ ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి చెప్పండి? తల్లిదండ్రులకా? దేవునికి మనము ప్రథమ స్థానం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. దేవుని రాజ్యమును వెదికే వాళ్ళంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మొదట అని రాయబడింది. ఎందుకంటే కొందరు వెతుకుతున్నారు, కానీ మొదటిగా ప్రప్రథమముగా దేవుని రాజ్యమును వెతకలేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి స్థితిలో ఉంటే ఈరోజు నీ జీవితంలో మార్పు వచ్చునుగాక. హల్లెలూయా. అయితే దేవుని రాజ్యమును ఎవరు వెతుకుతారు అంటే దేవుని రాజ్య సంబంధులు వెతుకుతారు. వింటున్నారా? దేవుని రాజ్యమును ఎవరు వెతుకుతారు చెప్పండి? దేవుని రాజ్య సంబంధులు, దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని వెతుకుతారు. అయితే దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని రాజ్య వారసులుగా మనం మార్చబడాలంటే ఏం చేయాలి? మీ పక్కన వాళ్ళని అడగండి. దేవుని వాక్యంలో ఉండి ఒక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నువ్వు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించి ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యంలోనికి నీకు ప్రవేశం ఉంది. నువ్వు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే అవకాశం ఇవ్వబడుతుంది. హల్లెలూయా.
యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి తరువాత బాప్తిజం తీసుకున్న జీవితమును మనం జీవిస్తున్నట్లయితే మనం దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే అవకాశము ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం గమనిస్తే ఎంతమంది దేవుని రాజ్య వారసులంగా ఉంటున్నాం? ఒకవేళ దేవుని నువ్వు అంగీకరించలేని స్థితిలో ఉంటే, దేవుని నీ సొంత రక్షకునిగా అంగీకరించని స్థితిలో ఇంకా ఉంటే, నువ్వు దేవుని రాజ్య సంబంధివి ఇంకా కాలే, రాజ్య వారసునివి కాలే. తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వు అంగీకరించుంటే దేవుని బిడ్డవి, దేవుని రాజ్య వారసునిగా నువ్వు జీవిస్తున్నావు. ఒకవేళ ఇంకా అంగీకరించలేని స్థితిలో ఉంటే, ఇంకా దేవుని రాజ్య సంబంధిగా మార్చబడలేదు. మనం అందరం దేవుని రాజ్య వారసులంగా యేసు నామములో మార్చబడదాం గాక. రక్షణ లేని వారికి యేసు నామములో రక్షణ వచ్చును గాక. హల్లెలూయా. మనం రక్షణ పొంది ముందుకు సాగుతున్న విధానమును బట్టి మనము దేవుని రాజ్యమును వెదికే స్థితిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోక ప్రార్థన నేర్పించాడు. పరలోక ప్రార్థనలో ఒక 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 అంశం ఏంటి అంటే, నీ రాజ్యము వచ్చునుగాక. ఏంటి? ఎవరి రాజ్యము? దేవుని రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థన చేయాలని యేసు ప్రభు మనకు నేర్పించాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము రావాలనేది మన ఉద్దేశముగా ఉండాలి. దేవుని రాజ్యము స్థాపించబడాలి, దేవుని రాజ్యము విస్తరించాలి, దేవుని రాజ్యము అభివృద్ధి పరచబడాలనేది నీ ఉద్దేశంగా ఉంటూ ఉండాలి. మనమందరం దేవుని రాజ్యమును వెదికే స్థితిలో యేసు నామములో ఉందము గాక. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం అందరం కూడా ఒక్కొక్క రాజ్యమునకు లేదా దేశమునకు చెందిన వాళ్ళంగా ఉంటున్నాం కదా. మన దేశం ఏంటి? భారతదేశం. హల్లెలూయా. భారతదేశ పౌరసత్వాన్ని మనం కలిగి జీవిస్తున్నాం. మన భారతదేశ పౌరసత్వానికి గుర్తు ఏంటి చెప్పండి? ఏంటి? నువ్వు ఇండియన్ అని ఎట్లా చెప్తావు? ఆధార్ కార్డు చూపిస్తే దాని అర్థం ఏంటి? నువ్వు ఏ దేశము? భారతదేశం. హల్లెలూయా. భారతదేశంలో ఆధార్ కార్డులు ఉంటున్నాయి. అదేవిధంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన కార్డ్స్ ఉండడం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆధార్ కార్డు రాకముందు కొన్ని ఉండేవి. వైట్ కార్డు లేదంటే రెడ్ ఉండేదా? వైట్ రేషన్ ఉండేది, ఇంకొకటి ఉండేది పింక్ ఉంటుండేది. అవి దేనికి గుర్తు? అవి కూడా ఓటర్ ఐడి. ఓటర్ ఐడి కూడా దేనికి గుర్తు అంటే, ఈ దేశంలో ఓటేయాలంటే నువ్వు ఎక్కడ పుట్టి ఉండాలి? ఈ దేశంలోనే పుట్టి ఉండాలి. వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ నువ్వు ఓటేస్తంటే కుదరదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం అందరం కూడా ఏదో ఒక ప్రదేశంలోకి చెందిన వారంగా ఉంటా ఉన్నాం. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో రెండు సామ్రాజ్యాలు, రెండు రాజ్యాలు ఉంటున్నాయి. ఒకటి చీకటి రాజ్యము, ఒకటి దేవుని యొక్క వెలుగు సంబంధిత రాజ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటేంటి? చీకటి రాజ్యం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు విడిపించబడ్డావు. నువ్వు దేవుని రాజ్య సంబంధి అయితే నువ్వు విడిపించబడ్డావు. దేని నుంచి విడుదల పొందుతున్నావు అంటే, అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించబడి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు నిన్ను అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి తన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య వారసులుగా నిన్ను నన్ను చేశాడు. యేసుక్రీస్తు యొక్క రాజ్య వారసులుగా మనం మార్చబడ్డాం. యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాడు. మనము కూడా వెలుగు సంబంధముగా పిలువబడ్డాము. స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని సంబంధంగా జీవిస్తున్నప్పుడు మనకు అంధకారమునకు, చీకటికి ఏమంటారు, సంబంధం లేదు. వింటున్నారా? ఒక చీకటి గదిలో లైట్ వేస్తే ఏమవుతుంది చెప్పండి? చీకటి ఒక మూలకి, వెలుగు ఒక మూలకు ఉంటాయా? ఏమవుతుంది? లైట్ వేయంగానే ఏమవుతుంది? చీకటి
మాయమైపోతుంది. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే నువ్వు వెలుగు సంబంధిగా జీవించడానికి నువ్వు ప్రయాసపడాలి. దేవుని రాజ్య సంబంధివైతే దేవుని రాజ్యము కొరకు నువ్వు జీవించే స్థితిలో ఉండాలి. నీ జీవితం వెలిగించబడింది. హల్లెలూయా. మనం వెలుగు సంబంధముగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క దేశానికి కొన్ని పాలసీస్ ఉంటుంటాయి కదా. ఒక్కొక్క దేశానికి కొన్ని నియమాలు కట్టుబాట్లు ఉంటాయి. మన దేశానికి ఉన్న కట్టుబాట్లు, మన దేశానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే దేశంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వేరే దేశాల్లో కొన్ని వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. దుబాయ్లో ఒక రూల్ ఉంది. అదేంటి అంటే ఎవరు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరము లేదు. మన దేశంలో అయితే ట్యాక్స్ కట్టాలా, ఇంటికి కట్టాలి, ఇంకా నల్ల కనెక్షన్కి ట్యాక్స్ కట్టాలి, ఇంకా ఏం కొనుక్కున్న దాని మీద ఏముంటుంది, జిఎస్టీ. రెస్టారెంట్కి పోయి తింటే ఆ బిల్లు మీద ఏం వేస్తారు, జిఎస్టీ వేస్తారు. ఒక వెహికల్ కొనుక్కున్నాం అనుకో, కార్ కొనుక్కున్నాం అనుకో, దాని మీద ఏం వేస్తారు, రోడ్ ట్యాక్స్ వేస్తారు. ఇంకేం వేస్తారు, రకరకాల ట్యాక్స్లు ఉంటాయి. రోడ్ ట్యాక్స్, ఇంకేముంటాయి, వెహికల్ కొంటే, కార్ కొంటే. ఇన్కమ్ అనేది అంటే మన జీతంలో నుండి, మనకు వచ్చిన ఆదాయంలో నుండి భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కట్ చేసుకుంటుంది. మాకెప్పుడు కట్ చేయలేదు కదా అయ్యగారు అనిపించిందా? ట్యాక్స్లు కట్ అయ్యే అంత ఇన్కమ్ దేవుడు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ట్యాక్స్లు కట్ కావాలంటే ఎంత ఉంటుంది, మినిమం నెలకి 1,00,000 ఏమో వస్తే అప్పుడు దానికి కట్ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. హల్లెలూయా. దేవుడు మన ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా. అయితే దుబాయ్లో నువ్వు ఎంత సంపాదించినా కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్కి నువ్వు ₹1 చెల్లించాల్సిన అవసరము లేదు. నువ్వు ₹1,00,00,000 సంపాదించినావు అనుకో, ఆ ₹1,00,00,000 ఎవరికంటే నీకే. అందుకే చాలామంది దుబాయ్కి వెళ్ళి పనులు చేస్తుంటారు, అక్కడ లక్షలు సంపాదిస్తారు. అవి భారతదేశానికి వాళ్ళకు పంపినప్పుడు ఆ మొత్తం వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళు సంపాదించింది అంతా కూడా వాళ్ళకే. మన దేశంలో అయితే సంపాదించడం అంటే దాంట్లో ట్యాక్సులు అని అవి ఇవని కట్ అవుతూ ఉంటాయి. అట్లని దుబాయ్లో అలాంటిది పరిస్థితి ఉందని భారతదేశంలో కూడా నేను అట్లా చేస్తా అంటే, నేను ట్యాక్స్ కట్టనంటే ఏం చేస్తారు, ఎవరు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చేస్తారు. అందుకే అక్కడక్కడ కొన్ని రైడ్స్ అవుతుంటాయి, చూసిండ్రా. కొందరి దగ్గర బంగారం దొరికింది, ఒకరింట్లో అనుకుంటా గోడలు పగల కొడితే డబ్బులో ఏదో ఒకసారి దొరికినాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక్కొక్క దేశమునకు ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హల్లెలూయా. మన దేశంలో ఓటు వేయాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఓటర్ ఐడి ఉన్నవాళ్ళు హల్లెలూయా. ఉన్నదా ఓటర్ ఐడీలు ఉన్నవాళ్ళు హల్లెలూయా. ఓటర్ ఐడి లేని వాళ్ళు హల్లెలూయా. చెప్పండి, ఓటర్ ఐడి లేనివారు హల్లెలూయా. ఓటర్ ఐడి కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి, 18 సంవత్సరాలు కావాలి. పెళ్లి కావాలంటే మన దేశంలో ఎన్ని సంవత్సరాలు, అమ్మాయిలకు మాకేం తెలుసాయి గారే, మేము చేసేసి చేసుకున్నాం. అట్లా కాదు, కొన్ని రూల్స్ ఉన్నాయి. మన దేశంలో ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేయొచ్చు, నాకు తెలిసి అమ్మాయికి 18 అనుకుంటా, 18 సంవత్సరాలు నిండాలి. అబ్బాయికి 21 సంవత్సరాలు నిండితే అప్పుడు పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేకులకు వివాహం అవునుగాక. ఏం చెప్తున్నాను, ఒక్కొక్క దేశంలో నియమాలు ఉంటాయి. అదేవిధంగా దేవుని రాజ్య సంబంధముగా మనం ఉంటున్నప్పుడు దేవుని రాజ్యమును వెదికే వాళ్ళంగా ఉంటూ ఉండాలి. దేవుని రాజ్య ప్రకారము మనము జీవించే వాళ్ళంగా ఉంటుండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం, నువ్వు ఆత్మీయ స్థితిలో దేవుని రాజ్య సంబంధిగా జీవిస్తున్నావా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో నుండి మరి ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు.
ఈ లోక సంబంధమైన రాజ్యము స్థాపించుకోవడానికి వచ్చిన వాడను నేను కాను. నా రాజ్యం ఇహ సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యం పర సంబంధమైన రాజ్యం అని యేసు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఒక దేశమును ఒక ప్రదేశమును స్వాధీనపరుచుకొని దాని మీద ఏలుబడి చేయడానికి, ఒక రాజుగా ఉండడానికి కాదు. కానీ ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళిక, ఆయన దేవుని ద్వారా పంపబడిన చిత్తము వేరుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు ఒకవేళ తన సొంత రాజ్యమును స్థాపించుకోవడానికి వచ్చినట్లయితే ఆయన విధానం వేరుగా ఉండేది. ఆయన ముందుగా ఏం చేయాలంటే సైన్యాన్ని, అక్కడ మనుషులను సమకూర్చుకోవాలి. ఈ రోజులలో ఒక లీడర్గా, ఒక నాయకుడిగా, ఒక సీఎం అయినా ఏదైనా కావాలంటే ముందు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చిన పదవుల్లో మెల్లమెల్లగా వెళ్తూ ఒక అధికారిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇలాంటి ఏమైనా క్యాంపెయిన్స్ చేసిండా? సమరయ్యకి వెళ్ళి నా పేరు నజరేయుడైన యేసు, మీ ఓటు ఎవరికి? నాకే వేయండి, నా గుర్తేంటి? చేపన. వీళ్ళు పొద్దున ఉన్నారు కదా, వీళ్ళు కొంచెం స్మార్ట్ ఉన్నారు. కొంతమంది సిలువ అయి ఉంటారు. సిలువ అంటే సిలువ గురించి రాలే కదా యేసుప్రభు. ఒకవేళ ఆయన ఉద్దేశం వేరై ఉంటే, ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి రాకుంటే సిలువ ప్రస్తావనే ఉండేది కాదు, సిలువకు విలువే ఉండేది కాదు. కాబట్టి సిలువ అనేది మన డిక్షనరీలో లేదు. మన డిక్షనరీలో ఏముంది? చేప ఉంది. ఎందుకంటే అప్పట్లో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చేప గుర్తుకు ఉపయోగించేవాళ్ళు. అది క్రైస్తవులు అనుకుంటా. యూదులు ఏం గుర్తు ఉపయోగించే వాళ్ళు మరి? హల్లెలూయా. అయితే ఈ విధంగా యేసు ప్రభు వెళ్ళి చెప్పేవాడు. కానీ యేసు ప్రభు జీవితంలో మనం చూస్తే ఆయన వెళ్ళి బోధిస్తున్న బోధలు, ఆయన ప్రకటిస్తున్న సువార్త అంతా కూడా ఈ లోక సంబంధమైన సువార్తగా లేనేలేదు. ఆయన ఎప్పుడు కూడా ఎక్కువగా ఏ ప్రస్తావన తీసుకొచ్చేవాడు అంటే తండ్రి యొక్క రాజ్యమును గురించి ప్రస్తావించేవాడు, పరలోక రాజ్యము గురించి ప్రస్తావించేవాడు. ఎందుకంటే ఆయన వచ్చిందే దేవుని రాజ్యమును స్థాపించడానికి. హల్లెలూయా. పరలోక సంబంధమైన రాజ్యం, పరలోక రాజ్యమును స్థాపించడానికి ఆయన ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యం గురించి ఆయన ఆలోచించడం మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆ ఆలోచన కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారు అనేకులు దేశములు మారి వేరే దేశంలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మన భారతదేశం నుండి అనేకులు వేరే దేశానికి వెళ్తూ ఉంటారు. వింటున్నారా? ప్రతిరోజు ఫ్లైట్స్ అనేవి టేక్ ఆఫ్ అవుతుంటాయి, ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఈ దేశం నుండి వేరే దేశానికి ప్రతిరోజు ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. కొందరు వేరే దేశంలో సెటిల్ కావడానికి వెళ్ళిపోతుంటారు, కొందరేమో చదువుల నిమిత్తం వెళ్తుంటారు, కొందరేమో వ్యాపారాల నిమిత్తం, విజిటింగ్లు, టూరిజం, ఈ విధంగా అనేక విధాలుగా వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చాలామందికి ఉన్నతమైన దేశంలో నివసించాలనే కోరిక ఉంటుంది. అనేక దేశముల వారికి అమెరికా వెళ్ళాలనేది, అక్కడ ఒక సిటిజన్గా మారాలనేది చాలా ఇష్టంగా మనం చూస్తూ ఉంటాం. అందుకే చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. కొందరు లక్షలు పెట్టి, కొన్నిసార్లు లీగల్గా వెళ్ళడానికి మార్గం లేనప్పుడు ఇల్లీగల్గా వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. షిప్స్ మార్గంలో, ఫ్లైట్లో వెళ్ళాలంటే నీకు ఖచ్చితంగా వీసా ఉండాలి, షిప్లో కూడా వీసాస్ ఉండాలి. కానీ ఏదో మేనేజ్ చేసి ఏదో ఒక డబ్బాలనో దేంట్లోనో పెట్టేసి పంపించడానికి అట్లా ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడ కూడా ఇబ్బంది. అలా చాలామంది ఈ రోజులలో తక్కువ, కానీ గడిచిన సంవత్సరాల్లో అనేకులు వెళ్ళే పరిస్థితులు ఉండేవి. కొంతమంది ఈ రోజుల్లో కూడా రీసెంట్గా ఒక 2-3 సంవత్సరాల క్రితం న్యూస్లో చూస్తున్నా. అది ఏదో దేశం, అమెరికాకే అనుకుంటా. ఆ దేశానికి దగ్గరికి వెళ్ళి ఫెన్సింగ్ ఉంటుంది. ప్రతి దేశానికి ఏముంటుంది? ఒక ఫెన్సింగ్ ఉంటుంది. ఆ దేశంలోనికి వెళ్ళకుండా కంచె, ఒక బౌండరీ అనేది ఉంటుంది. ఆ బౌండరీ, అది ఫెన్సింగ్ ఏదో వైర్ లాగా ఏదో ఉంది. అది ఒక దగ్గర ఏమో గోడలాగుంటే అది ఎక్కి దూకుతున్నారు, దూకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రాణం పోగొట్టుకోవడానికైనా
వెనుకాడకుండా ఆ దేశంలోనికి వెళ్ళి ఆ దేశంలో జీవించాలని ప్రయాసపడుతున్న వాళ్ళు ఉన్నారు. కొందరు యూకే, లండన్ వెళ్ళాలని, కొందరు ఇంకా వేరే దేశాలు, కొంతమంది ఇంకా మంచి దేశాలు, అంటే ఇవి మంచి దేశాలే, ఇంకా కొంచెం వేరేగా కొంతమంది న్యూజిలాండ్ ఇట్లా కూడా వెళ్ళడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. న్యూజిలాండ్లో చాలా పొల్యూషన్ తక్కువ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ప్రపంచ దేశంలో అన్నిటికంటే తక్కువ న్యూజిలాండ్ అనుకుంటున్నా. మన దేశంలో పొల్యూషన్ ఎక్కువ ఉంది, వేరే దేశాలలో ఇంత పొల్యూషన్ ఉండదు. అంటే మనం పీలుస్తున్న గాలి కొంచెం కలుషితంగా ఉంది మన దేశంలో. వేరే దేశాలలో మంచి గాలి పీలవచ్చు. మళ్ళీ చైనాకి వెళ్తే, చైనాకు ఒకసారి దేశమంతా కూడా గాలి పొల్యూట్ అయిపోయింది. అప్పుడు తర్వాత వాళ్ళు వెహికల్స్ అన్నీ కూడా బ్యాన్ చేసి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్ట్ చేసినట్టు నాకు ఐడియా, స్టార్ట్ చేసి అన్నట్టు నేను విన్నా. ఇప్పుడు చాలా వరకు వాళ్ళ కలుషితం, వాళ్ళ పొల్యూషన్ అనేది తగ్గించుకుంటూ వచ్చారు. మన దేశంలో ఎక్కువ పొల్యూషన్ ఉండే రాష్ట్రం ఏదో, ప్లేస్ ఏంటో తెలుసా? ఢిల్లీ. రాజధాని అయిన ఢిల్లీలో చాలా పొల్యూషన్ ఉంటుంది, చాలా పొల్యూషన్ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళడానికి అనేక ప్రయాసాలు పడుతూ ఉంటారు. ఇంత ప్రయాసపడి మనుషులు జీవిస్తూ ఉన్నారు. కొందరు వేరే దేశంలోకి వెళ్ళి సెటిల్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు అమెరికాకి వెళ్ళి చచ్చిపోయినా కానీ వెళ్ళే మార్గాలు రెండే ఉన్నాయి. ఏంటి చెప్పండి? పరలోకము, నరకం. అమెరికాలో చచ్చిపోతే ఏమైనా ప్లేసులు మారుతాయా? అమెరికా వాళ్ళు చచ్చిపోయినా, ఇండియా వాళ్ళు చచ్చిపోయినా, ఆఫ్రికా వాళ్ళు చచ్చిపోయినా, తెలివిగా కనిపించే చైనా వాళ్ళు చనిపోయినా ఎక్కడికి వెళ్ళాలి? రెండే ప్రదేశాలు, ఒకటి దేవుని రాజ్యానికైనా వెళ్ళాలి, లేదంటే నరకానికన్నా వెళ్ళాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని రాజ్య సంబంధిగా ఉన్నావా, దేవుని రాజ్య వారసునిగా ఉన్నావా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు మా బైబిల్ స్కూల్కి బయట వెళ్తున్నప్పుడు ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక అతను ఉండేవాడు. ఆయనకి పక్షవాతం, చెయ్యి కాలనుకుంటా పడిపోయినాయి. పక్షవాతం వచ్చి ఉంటే నేను ఇట్లనే పరిచయం చేసుకొని వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి ఆయనను దర్శించి ప్రార్థన చేసేవాడిని. ఆయన గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి చెప్తా ఉన్నాడు, ఆయనకి ఏముందంటే గ్రీన్ కార్డు ఉంది. ఏముంది? గ్రీన్ కార్డు. ఏంటిది అంటే ఒక కార్డు గ్రీన్గా ఉండేది కాదు. గ్రీన్ కార్డ్ అంటే అమెరికన్ సిటిజన్షిప్. అమెరికాలో ఆధార్ కార్డు ఉండదు, ఏముంటుంది? గ్రీన్ కార్డు ఉంటుంది. గ్రీన్ కార్డ్ రావడం అనేది చాలా కష్టమైన పని. వెళ్ళిన వాళ్ళకే 30-40 సంవత్సరాలు ఎంతోమంది క్యూలో ఉండి వాళ్ళు చేస్తున్న పనులను బట్టి మా దేశానికి వీళ్ళు ఉపయోగం అని ఆ ప్రభుత్వానికి అనిపిస్తే తర్వాత వెంటనే కూడా గ్రీన్ కార్డ్ ఇయ్యరు. దానికి ముందు ఏదో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కొంతకాలానికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశము ఉంటుంది. అయితే ఈజీగా గ్రీన్ కార్డు వచ్చే అవకాశము ఏంటో చెప్పాలా? ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకేమొస్తుంది? గ్రీన్ కార్డు వస్తుంది. 1 సంవత్సరము అమెరికా వ్యక్తితోటి వివాహం చేసుకొని ఉంటే నీకేమొస్తుంది అంటే గ్రీన్ కార్డు వస్తుంది. అమెరికన్ సిటిజన్గా నువ్వు మారే అవకాశం ఉండేది, ప్రస్తుతం లేదన్నట్టు నేను విన్నాను. ఇట్లా చాలామంది, ఈయన కూడా ఇట్లానే పోయిండు, అమెరికా ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఇది కూడా ఒక బిజినెస్గా మారిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. ఎంతకాలం ఆయనతో ఉండాలి? జీవించినా జీవించకపోయినా అది తర్వాత సంగతి. వివాహం అయినట్టుగా మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇది అక్కడ ఉపయోగించుకుంటే సంవత్సరం తర్వాత ఈ వ్యక్తికి ఏమొస్తుంది? అబ్బాయిలకనే కాదు, అమ్మాయి వెళ్ళి అబ్బాయిని చేసుకున్నా, అబ్బాయి వెళ్ళి అమ్మాయిని చేసుకున్నా సంవత్సరం తర్వాత ఒక గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. అట్లా ఈయన తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాతో ఉన్నవారు హల్లెలూయా. తెచ్చుకున్నాడు, కానీ మళ్ళీ ఆఫ్రికాలో వచ్చేసి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏమైందంటే చెయ్యి కాలు పక్షవాతంతో ఆ ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి. చూసిండ్రా, కొన్నిసార్లు మనము ఏదో సాధిస్తే అది గొప్పది అనుకుంటాం, కానీ దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన మనకు ఆయుష్ సామర్థ్యమును మనం చాలాసార్లు మర్చిపోతుంటాం. హల్లెలూయా. నువ్వు ఏ దేశంలో ఉన్నావు అనే దానికంటే కూడా నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీకు ఎవరు ఉండాలి నీకు తోడుగా అంటే దేవుడు ఉండాలి. నువ్వేదో అగ్రరాజ్యం, ఉన్నతమైన రాజ్యంలో, దేశంలో ఉన్నా కానీ అక్కడ నీకు దేవుడు తోడుగా లేకుంటే ప్రయోజనం ఏంది? ప్రయోజనం లేదు. మనమందరం దేవుణ్ణి కలిగి జీవించుదాము గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో దేవుని రాజ్య వారసులుగా మనము మార్చబడ్డాము అంటే అది మన జీవితంలో గొప్ప ధన్యత. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని రాజ్య వారసుడు అయితే నువ్వు దీవించబడ్డవాడవు. హల్లెలూయా. నీ దగ్గర ఏమున్నా లేకున్నా నీకు పరలోక రాజ్యంలోనికి ఎంట్రీ ఉందని చెప్పండి. హల్లెలూయా. వేరే దేశాలకు వెళ్ళాలంటే కొన్ని యాక్సెస్లు కావాలి, కానీ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే యేసు ప్రభువును అంగీకరించి ఉంటే చాలు. ఆయన యందు విశ్వాసం ఉంటే మనం రక్షణ పొంది ఆయన రాజ్య వారసులంగా మార్చబడే అవకాశమే ఎంతగానో ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏదో అక్రమంగా ప్రవేశించే అవకాశాలు లేవు. కొన్ని దేశాల్లోకి అక్రమంగా ప్రవేశించవచ్చు. కొంతమంది మన దేశానికి రావడానికి నేపాల్ వాళ్ళకా, బంగ్లాదేశ్, నేపాల్ మన చుట్టూ ఉన్న ఏంటి, నేపాల్, బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్ ఉంది, పైన చైనా, మయన్మార్ కూడా బార్డర్లోనే ఉందా. ఇవన్నీ కూడా మన బార్డర్కి దగ్గరలో భారతదేశానికి ఆనుకొని ఉన్న దేశాలు. మన భారతదేశం నుండి నేపాల్కి, బంగ్లాదేశ్కి వెళ్ళాలంటే ఏం అవసరం లేదు, అంటే పాస్పోర్టు, వీసాలు ఇవి అవసరం లేదు. మనం వెళ్ళి అక్కడ జీవించవచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒక దేశం. మళ్ళీ నేను అయ్యగారు చెప్పిండని కాన్ఫిడెంట్గా ఉండేరు. బంగ్లాదేశ్కో నేపాల్కో వీసా, పాస్పోర్ట్ లేకుండా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అట్లనే భారతదేశం నుండి కొన్ని దేశాలకు వితౌట్ వీసా వెళ్ళొచ్చు. నీ కాడ ఏముండాలి అంటే పాస్పోర్ట్ ఉంటే చాలు. అయితే దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే మాత్రము నీ దగ్గర ఒక పాస్పోర్ట్ ఉండాలి. ఏం పాస్పోర్టు? రక్షణ అనే పాస్పోర్ట్. హల్లెలూయా. ఎంతమందికి పాస్పోర్ట్లు ఉన్నాయి? ఏ పాస్పోర్టు? నిజంగా పాస్పోర్టా లేదంటే రక్షణ అనే పాస్పోర్టు? ఎవరి దగ్గర రక్షణ అనే పాస్పోర్ట్ లేదో వేస్తున్నాలో వారి జీవితంలో పాస్పోర్ట్ అప్లికేషన్ పెడుదురుగాక. పెట్టండి, తొందరగా టైం ఉన్నప్పుడే పెట్టండి. వీసాకి అప్లై చేసుకోండి, అప్పుడు దేవుని రాజ్యంలో ఉంటావు. లేదు అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం దేవుని రాజ్యంలో వెళ్ళడానికి ప్రయాసపడాలి. ఒకానొక సందర్భంలో అయితే ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళడానికి ప్రజలు ఎంతగానో ప్రయాసపడేవాళ్ళు. అప్పుడున్న పరిస్థితులను బట్టి వెళ్ళడం కూడా కొంత ఈజీగా అయిపోయేది. కొన్ని ఏమంటారు, స్కీమ్లు చేస్తే వెళ్ళే అవకాశాలు ఉండేవి. ఈ రోజులలో అట్లా లేదు. వింటున్నారా? నువ్వు పరిగెత్తుకుంటూ ఉరికి వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఒక ఏరోప్లేన్ ఎక్కే అంత సీన్ లేదు. నువ్వు ఎయిర్పోర్ట్లోకి వెళ్తేనే అక్కడి నుంచే స్కానింగ్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో అయితే వేరే దేశాలకు వెళ్ళడానికి విమానాలు లేనప్పుడు ఏం ఉపయోగించేవాళ్ళు అంటే, ఎలా వెళ్ళేవారు చెప్పండి? వేరే దేశానికి వెళ్ళాలి అంటే రోడ్వే ఉందనుకో, రోడ్లో వెళ్ళేవాళ్ళు. రోడ్వే లేనప్పుడు, రోడ్వేనా ఏమంటారు, రోడ్వే లేనప్పుడు అంటే రోడ్లు లేనప్పుడు వేరే దేశానికి వెళ్ళాలి అంటే ఏం ఉపయోగించేవాళ్ళు అంటే పడవలు, షిప్స్ ద్వారా అనేకులు వేరే దేశానికి వెళ్ళేవారు. మన దేశానికి కూడా కొంతమంది మిషనరీస్ ఎట్లా వచ్చారు అంటే పడవల ద్వారానే. తోమా ఎట్లా వచ్చాడు అంటే ఓడ మార్గంలోనే కేరళ ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి వచ్చాడు. విలియం కేరీ ఎట్లా వచ్చాడు అంటే ఓడ మార్గం. అప్పట్లో ఫ్లైట్ లేదు, 2-3 నెలలు ప్రయాణం చేయాలి. ఈ రోజుల్లో అట్లా కాదు. దేశంలో ఎంత దూరం ఉన్నా నాకు తెలిసి 2-3 రోజులలో వెళ్ళిపోవచ్చు ఏ దేశానికైనా సాధారణంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజులలో ఏదో ఒక విధంగా కొంచెము స్కామ్ చేసేవాళ్ళు. స్కామ్ అంటే తెలుసా? స్కామ్ తెలియదు అన్నవారు. హల్లెలూయా. స్కాములు తెలియదా? స్కాములు అంటే మోసాలు. అంటే ఒక వ్యక్తి వెళ్ళాల్సి ఉంటే ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళి నేనే ఆ వ్యక్తిని అని చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజులలో ఏం లేవు,
స్కాములు ఉన్నాయి. స్కాములు పట్టుకోవడానికి టెక్నాలజీలు లేవు. స్కామర్స్ ఉన్నారు కానీ యాంటీ స్కామర్స్ లేరు. అంటే ఆ స్కామ్ని ఆపే అంత టెక్నాలజీ లేదు. ఎందుకు లేదంటే వేరే దేశానికి వెళ్ళాలనుకో, మన దేశంలో సాధారణంగా వేరే దేశానికి పంపించాలంటే, ఒకవేళ ఆఫ్రికాలో ఒక కంట్రీకి వెళ్ళాలంటే వీసాకి అప్లై చేసుకున్నప్పుడు ఆఫ్రికన్ ఎంబసీకి మనం వెళ్తే అక్కడ వీసా ఇచ్చే వాళ్ళు ఉంటారు. మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఇండియన్స్ ఉండరు అక్కడ. ఎవరు ఉంటారు? ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు, అంబాసిడర్స్, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. అమెరికాకి వెళ్ళాలంటే అమెరికన్ ఎంబసీలో ఎవరు ఉంటారు అంటే అమెరికన్సే ఉంటారు. వాళ్ళే మనల్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు. మా దేశానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఏంటి అనేవి అడుగుతూ ఉంటారు. హల్లెలూయా. మనం అనేక దేశంలో వేస్తున్నాములో వెళ్దాం గాక. దేవుడు మనకిచ్చిన సామర్థ్యం బట్టి దేవుని చిత్తానుసారంగా మనం ప్రయాణించే వాళ్ళంగా ఉందాం గాక. హల్లెలూయా. అయితే ఈ రోజులలో ఈజీ అయిపోయింది, ఈ రోజులలో కష్టమైంది. ఆ రోజులలో ఈజీ. ఎందుకంటే వేరే దేశం వాళ్ళకి మన దేశం వాళ్ళని చూసిండ్రనుకో అందరూ ఒకలేలాగా కనిపిస్తారు. హల్లెలూయా. నేను ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలు, నాకు ఒక సమస్య ఏంటి అంటే ఇదే. నేను ఆఫ్రికాకి వెళ్ళంగానే అందరూ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒకళ్ళు వచ్చి మాట్లాడతారు, ఒకళ్ళు అది అడుగుతారు, ఒకళ్ళు ఇది అడుగుతారు. ఎన్నో అడిగిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన నాకు పరిచయం ఉన్నట్టే మాట్లాడుతుంటారు కానీ నాకేమో గుర్తురాదు ఈయనతోనే నా మాట్లాడింది, లేదంటే ఈయనతోట ఎవరిని కలిసినా అనేది అర్థం కాదు. ఎందుకంటే మొహాలన్నీ కూడా అందరు అట్లనే కనిపిస్తుంటారు. మనం కూడా వేరే దేశం వాళ్ళకి ఎట్లా కనిపిస్తామంటే ఇట్లనే కనిపిస్తాం. మనల్ని వేరే దేశంలో చూసిండ్రనుకో పలానా వ్యక్తి ఇండియన్ అని ఈజీ గుర్తుపడతారు. హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వేరే దేశంలో వెళ్తా ఉన్నావు, సడన్గా ఇండియన్ కనిపించిండు అనుకో భారతదేశం, మనల్ని చూసిన వాళ్ళకి సంతోషం అవుతుంది, మనం ఎవరినైతే చూస్తామో వాళ్ళని బట్టి మనకు కూడా సంతోషం అవుతుంది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్లా మోసాలు జరిగేవి. అంటే వేరే వేరే మొహాలు కొంచెం సేమ్గా ఉన్నప్పుడు, కొన్నిసార్లు అన్నదమ్ములు ఇట్లా మొహాలు సేమ్గా ఉంటాయి, అట్లా కూడా జరిగేవి. అవి లోక సంబంధంగా జరుగుతాయేమో కానీ దేవుని రాజ్య వారసునివి కావాలి అంటే మాత్రము నువ్వు రక్షణ పొందిన అనుభవం ఉండాలి, తిరిగి జన్మించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం రక్షణ పొంది దేవుని రాజ్య వారసులంగా మార్చబడదాం గాక. హల్లెలూయా. అయితే ఒక రాజ్యము నుండి ఒక రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు అక్కడ కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, అక్కడ కొన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని మనము పొందుకునే అవకాశాలు ఉంటాయి, కొన్ని చూసే అవకాశాలు ఉంటాయి, కొన్ని మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇండియాకు వచ్చినప్పుడు ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తారు. దాంట్లో ఏంటి, ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం, చార్మినార్, ఇంకా గోల్కొండ, చౌమాల ప్యాలెస్ అనేది ఉంటుంది, అది ఒకటి చార్మినార్ పక్కనే ఉంటుంది, సాలార్జంగ్ మ్యూజియము, ఇంకేముంటాయి హైదరాబాద్లో, ఇంకేమున్నాయి చూడదగినవి, ఇవి తినదగినవి ఏంటి హైదరాబాద్లో? హైదరాబాద్ బిర్యానీ. హల్లెలూయా. నేను కొన్ని రాష్ట్రాలు తిరిగినా కానీ ఏ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో అంటే మన తెలంగాణలో ఉన్నట్లు బిర్యానీ ఏ రాష్ట్రంలో నాకు కనిపించలే. రీసెంట్గా కోల్కతాకి వెళ్ళిన పోయిన వారమా గడిచిన ముందు వారం వెళ్తే అక్కడ బిర్యానీ అన్నాడు. నాకు కడుపు ఆకలి అవుతా ఉంది. ఒక ఆయన బిర్యానీ అన్నాడు. సరే అన్న, ఎంత అంటే 100 రూపాయలు అన్నాడు. సరే అని పెట్టమంటే ఏదో బగారా రైస్ వేసిండు, ఒక ముక్క వేసిండు, ఒక ఆలుగడ్డ, ఉడికిపెట్టిన ఆలుగడ్డ వేసి ఇదే బిర్యానీ అంటుడు. ఇక కడుపు కాలుతా ఉంది, వీళ్ళకి బిర్యానీ ఏం తెలుసులే అనుకొని తిన్నా. ట్రైన్లో వెళ్తుంటే కొంతమంది వస్తారు చికెన్ బిర్యానీ అని, అది ఇంకా వేస్ట్, అది ఎటు ఉండదు. బిర్యానీ అంటే అర్థం కూడా తెలియదు వాళ్ళకి. హైదరాబాద్ రాకుంటే ఇదే బిర్యానీ అనుకొని జీవిస్తుంటారు. బాయిలో కప్ప ఉండి ఇదే జీవితం అనుకోదు, ఇదే ప్రపంచం, ఇదే ఎంత ప్రపంచం విశాలంగా అనుకుంటుంది. బాయిల నుంచి బయటకు వస్తే అసలు ప్రపంచం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్లనే ఇరానీ ఛాయ్ కూడా ఫేమస్. ఇరానీ ఛాయ్ తాగినారా? ఒకసారి ఎప్పుడైనా తాగండి, హైదరాబాద్కి వెళ్తే తాగండి. ఛాయ్ లవర్స్ అందరు కూడా తాగండి ఒకసారి ఇరానీ ఛాయ్.
సికింద్రాబాద్లో ఉంటుందా? ఎక్కడైనా సికింద్రాబాద్లో ఉంటుంది, మంచిగా ఉంటుంది చాయ్, తాగండి. ఎవరైనా వచ్చి మీ రాష్ట్రంలో ఏం తిన్నావు ఏం తాగినావు అంటే మాకే తెలియదు అంటే బాగుంటుంది కదా. అందుకనన్నా వీలైనప్పుడు వెళ్ళగలిగినప్పుడు వెళ్ళి ఇవన్నీ కూడా చూడడం ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే దేవుని రాజ్య సంబంధంగా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా కొన్ని మనం పొందుకునే స్థితిలో ఉండాలి, వాటి గురించి మనము ఆలోచించే స్థితిలో ఉండాలి. అయితే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది చూడండి. దేవుని రాజ్యం అంటే ఇంతసేపు మాట్లాడుకున్నట్టు బిర్యానీ ఇరానీ చాయ్ కాదు. వింటున్నారా? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యము భోజనం పానం కాదు. దేవుని రాజ్యం అంటే తినడం తాగడం పండుకోవడం మళ్ళీ లేవడం, తినడం తాగడం పనికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి వచ్చి తినడం తాగడము పడుకోవడం కాదు. వింటున్నారమ్మా? తాగడం అంటే తాగడాలు కూడా 2 తాగడాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది తాగేవాళ్ళు ఉన్నారు? తాగేవాళ్ళు లేరమ్మా? ఏం తాగేవాళ్ళ? తాగేవాళ్ళు లేరా? ఉన్నారా? లేరా? భారతం లేరండి. హల్లెలూయా. తాగేవాళ్ళు లేరండి. అందుకే 2 రకాలు తాగేవాళ్ళు ఉన్నారు. నీళ్ళు తాగేటోళ్ళు ఏమంటారు? అనరు కదా, అనరు. తాగేటోళ్ళు అనరు. కానీ మామూలుగా ఇక్కడ భోజనము పానము అంటే ఏమో డ్రింకర్స్ అని కాదు. అంటే ఈ లోక సంబంధంగా తినడము, నీళ్లు తాగడము, లేదంటే కూల్ డ్రింకో ఇది కాదు జీవితం అంటే. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, జీవితం అంటే తినడం తాగడమే కాదు. నీ జీవితంలో ఒక పర్పస్ అనేది ఉంది. వింటున్నారా? జంతువులకు మనుషులకు కలిగిన ఒకానొక తేడా ఏంటి అంటే వాటికి పెద్ద పర్పస్ ఏం లేదు. జంతువులకు ఏమైనా పర్పస్ ఉంటుందా? ఇంకా ఇక్కడ కుక్క ఉంది చూసినారా? దాని జీవిత గమ్యం ఏంటి చెప్పండి? తినటం తాగడం. ఏం చేస్తుంది? హ్యాపీగా పండుకుంది. మళ్ళీ ఎప్పుడు లేస్తుంది తెలుసా? చర్చ అయిపోయినాక లేస్తుంది. ఎందుకు లేస్తుంది తెలుసా? అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? తినాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ ఏం చేయాలి? జరసేపు తిరగాలి అరిగిందాకా. విష అంటే ఏం చేస్తుంది? కొంచెం అరుస్తుంది, మళ్ళీ ఏం చేయాలి? పడుకోవాలి. అంటే నిజంగా పెద్ద పర్పస్ లేదు. కానీ దేవుని బిడలముగా మనుషులను దేవుడు రూపించినప్పుడు దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి లోకమునకు పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉద్దేశములు ఉన్నాయి. దేవుని రాజ్యం అంటే తినడము తాగడము కాదు. కానీ తర్వాత నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నవి. హల్లెలూయా. అందరు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే నీతి. అందుకే మత్తయి సువార్త 6:33లో కూడా చూస్తాం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. నీతి అంటే రైచియస్నెస్. నీతి కలిగి జీవించే స్థితిలో మనం ఉండాలి. నీతి న్యాయములను అనుసరించి జీవించాలి. మన దేవుడు నీతిమంతుడు కనుక మనము కూడా నీతిని అనుసరించి జీవించాలి. హల్లెలూయా. నువ్వు నీతిమంతునిగా జీవించడానికి పిలువబడ్డావు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, మనం అందరం నీతిమంతులుగా జీవించాలి. హల్లెలూయా. మనం నీతిమంతులుగా జీవించాలి, నీతి క్రియలు జరిగించాలి. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేస్తున్న పనిలో నీతిమంతునిగా జీవించడానికి ప్రయాసపడాలి. ఎవరో మోసాలు చేస్తున్నారు, ఎవరో అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారని నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్న ప్రణాళిక, నిన్ను పిలుచుకున్న ఉద్దేశములు వేరు. హల్లెలూయా. ఉద్దేశములు వేరు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొన్ని పరిస్థితుల్లో దేవుడు నేను నిలబెట్టినప్పుడు నువ్వు నీతిమంతునుగా నిలబడే స్థితిలో ఉండాలి. నీ నమ్మకత్వాన్ని ప్రదర్శించే స్థితిలో ఉండాలి. ఇచ్చిన కొద్దిలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు పొందినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. కొంతమంది అన్యాయం, అక్రమం చేసి నెమ్మది లేని జీవితములు జీవిస్తున్న వారు అనేకులు ఉంటా ఉన్నారు. కొందరు ఉద్యోగాలకు రిటైర్ కూడా చేస్తారు తెలుసా? అంటే వాళ్ళ రిటైర్మెంట్ కాకముందే రిజైన్ చేస్తుంటారు. ఎందుకు అంటే భయాలు, ఆందోళనలు. ఎవరు నన్ను పట్టుకుంటారో, ఎవరికి నేను దొరుకుతానో అనే ఆ టెన్షన్ తోటి కొంతమంది చచ్చిపోతారు కూడా. ప్రెషర్స్.
అదే మంచిగా జీవిస్తున్నావు అనుకో, ఇవన్నీ నీకు ఉండవు, చాలా కట్ అయిపోతాయి. నీతిమంతునిగా జీవిస్తున్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు, అవి ఎదిరించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. వాటి ద్వారా ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వెళ్తావు. కానీ ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకుంటే కొన్నిసార్లు చాలా అవన్నీ కూడా ఇబ్బందికే మారుతూ ఉంటాయి. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అందుకే మనకు ఉన్న కొద్దిలో మనం తృప్తిగా ఉండడము, నమ్మకంగా ఉండడము, నీతి న్యాయములను అనుసరించి జీవించడం మనం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం పనికి పోతున్నాం, పనికి పోయిన దగ్గర మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన వాళ్ళంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానము. దేవుని బిడ్డలు సమాధానంగా ఉండాలి, సమాధాన పరిచే వాళ్ళుగా ఉండాలి. దేవుని రాజ్య వారసులు ఎలా ఉండాలి? సమాధాన పరిచే వాళ్ళుగా ఉండాలి. సమాధానం అంటే ఏంటి? పీస్, శాంతి ఉండాలి. నీతో మాట్లాడితే శాంతి ఉండాలి. నీతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి సమాధానం రావాలి. నువ్వెవరితోడైనా మాట్లాడినా సమాధానం రావాలి. సమాధానం అంటే జవాబు కాదు, నెమ్మది, శాంతి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు సమాధానకర్తయకు అధిపతి, సమాధానకర్త అయినా నువ్వు సమాధానం ఉండాలి. అయ్యా నేను దేవుడు నమ్ముకున్నా అంటారు, ఇంటికి పోతే చీటికి మాటికి గొడవలే. ఆమెట్టన్నది, ఆమెట్టయిపో. ఇదేనా నీ జీవితం? కొందరు దేవుడు నమ్మిన వాళ్ళు కూడా గొడవలకి ముందుంటారు, కాలు దూతూ ఉంటారు. చూసిరా, ఈ ఎద్దులు ఉంటాయి, ఎద్దులు ఏం చేస్తుంటాయి? ఇట్లా ఇలా రెడీగా ఊపుతూ ఉంటాయి. ఎవడుంటే వాడిని పొడుద్దామని రెడీగా ఉంటాయి. గొర్రె పొట్టేళ్ళు కూడా ఉంటాయి కొన్ని. ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఊరికి పోయినాం పరిచర్యకి. ఇట్లనే ఒక తండకేమో పోయి అక్కడ సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు మంచిగా చూసుకొని అవి ఇవి తినడానికి పెడుతూ ఒక ప్లేస్లో మంచం వేసినారు. మంచం మీద కూర్చొని ఉన్నాము. ఆడ ముందు ఒక చెట్టు ఉంటే చెట్టుకు ఒక పొట్టేలు కట్టేసారు. ఓరే, నాకు మంచం మీద కూర్చున్న ప్రశాంతత కంటే కూడా ఆ పొట్టేలేడా వచ్చి పొడుస్తుందో అనే భయం ఉంది నాకు. ఆ తాడు కూడా బీక్కొని వస్తుందా? టెన్షన్ తోటి ఉంది. అది వస్తే ఎవరిని పొడుస్తుంది? ఎట్ట తప్పించుకోవాలి? కొంతమంది ఇట్లనే, కొందరితోటి వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే భయం. ఎందుకు? మనం పోయి గెలికించుకున్నా మనకే ఇబ్బంది. వాళ్ళు వచ్చి మనల్ని ఏమన్నా అట్లుండకూడదు. మనతో మాట్లాడడానికి అనేకులు కోరుకునే స్థితిలో ఉండాలి. మనతో మాట్లాడినప్పుడు సమాధానం కలగాలి. మనతో మాట్లాడినప్పుడు నెమ్మది కలిగే స్థితిలో ఉండాలి. నీ మాటలు సమాధానకరమైన మాటలుగా ఉండునుగాక. సమాధానం చేయండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు దేవుని కుమారుడు అని గుర్తు ఏంటి అంటే నువ్వు సమాధాన పరిస్థితి. గొడవ అవుతుంది, గొడవను ఏం చేయాలి? సమాధానం చేయాలి. కొంతమంది వెళ్తారు గొడవలో, వాన్కాడికి పోయి అరే నిన్న అంత మాట అన్నాడు అని వాడిని రెచ్చగొడతారు. ఎటు వస్తారు? అరే నేను ఇంత మాట అన్నాడు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇద్దరు కొట్టుకుంటుంటే ఇక అసలు వరే వీళ్ళు ఎంత పిచ్చోళ్ళరా పుల్ల పెట్టి వస్తారు మన భాషలో అయితే. అట్లా ఉంటే ప్రయోజనం లేదు. ఆ పుల్లలు పెట్టుకుంటూ ఆ గొడవల్లో నువ్వు కారణమవుతూ మెడలో ఒక నేను దేవుని కుమారుణ్ణి, సన్ ఆఫ్ గాడ్, లేదంటే సిలువ కానీ ఇలాంటివి వేసుకుంటే ప్రయోజనం ఉంటుందా? నువ్వు దేవుని కుమారుడు అని గుర్తు ప్రజలు ఎలా గుర్తించాలి అంటే నువ్వు సమాధానపరిచేవాడిగా ఉండాలి. హల్లెలూయా. వేరే వాళ్ళకి గొడవ అవుతుంటే నువ్వు సమాధానపరచాలి. నీ జీవితంలో గొడవ అవుతున్న పరిస్థితులు వస్తే ఆ గొడవ కాకుండా ఉండడానికే మనము ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు నా జోలికి ఎవడు రాకుంటే నేను మంచోడ్నే. కొంతమంది ఇట్లా చెప్తారు, నా జోలికి రానంతసేపు మంచోడ్నే, నా జోలికి వస్తే మాత్రం ఊకునేది లేదు. విన్నరా ఇలాంటి మాటలు? నేను ఎవరి జోలికి పోను, నా జోలికి వస్తే మాత్రం ఊకోవాలా ఊకోవద్దా? మరి నేను ఊకుంటా అన్నవాళ్ళు చేతులెత్తి హల్లెలూయా. నిజంగా చెప్తురా అమ్మా, మన ఊకునే స్థితిలో వేస్తున్నామలో ఉందాం గాక. గొడవలు పక్కన పెట్టేసేయండి. గొడవలు లేకుండా చాలా సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. వాళ్ళతోటి వీళ్ళతోటి గొడవలు పెట్టుకోకండి.
ఒకవేళ ఏదైనా చిన్న పరిస్థితి బట్టి గొడవ అయ్యే అవకాశం ఉందని నీకు తెలుస్తుంది. ఆ గొడవ కాకుండా ఏదో ఒక విధంగా నువ్వే సరి చేసుకో. మాట్లాడి సరి చేసుకోవడమో, ఏదైనా పని దగ్గర ఇబ్బంది కలుగుతుంది అనుకో, ఏం చేస్తే సమాధానం కలుగుతుందో నీకు తెలుసు. పలానా విషయంలో నేను తిడుతున్నారు, ఆ విషయంలో నువ్వు ఏం చేస్తే వాళ్ళకి నీకు గొడవ ఉండదు, అది చేసుకోవడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అందరం దేవుని రాజ్యమును వెతికే వారంగా యేసు నామములో ఉందాం గాక. అదేవిధంగా మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావో, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పొందుకున్నావు. అంటున్నారా? నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పొందుకోవాలంటే యేసు ప్రభువుని అంగీకరించాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కలిగి ఉండాలి అంటే నిన్ను నీవు ఆయన చేతులకు సమర్పించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం నీవు దేవుని చేతులకు సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కలిగి నిన్ను నడిపించడానికి అవకాశం ఉంటుంది. నీ విధేయతే ఆయన నీ జీవితంలో కార్యములు జరిగించడానికి మార్గముగా, ద్వారముగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆ ఫలము ఫలించాలి. ఆత్మఫలం ఫలించాలి. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని? 9. ఎన్ని? 9. స్టార్టింగ్ ఏంటిది? ప్రేమ. ఇంకొక దగ్గర ఏముంటుందంటే ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ 3 నిలుచును, వాటిలో శ్రేష్టమైనది ఏంటి అంటే ప్రేమయే. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. నీ జీవితము ప్రేమను కనపరచాలి. దేవుడు నమ్మిన నీ జీవితంలో ప్రేమ కలిగి జీవించాలి. మనం ప్రేమను చూపించే వాళ్ళంగా ఉంటున్నామా? నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు అని అడగండి. ఉన్నారంటనా? ఏం ప్రేమలు? సరైన ప్రేమలు ప్రేమించదు గాక. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. అందరితోటి ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరికీ సహాయముగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అది ఏం కనపరుస్తుంది అంటే నువ్వు దేవుని బిడ్డవుగా, దేవుని రాజ్య సంబంధివిగా అది కనపరుస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో ప్రేమ యేసు నామములో అధికమవును గాక. మన మందిరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అధికమవును గాక. నువ్వు ఒకవేళ ఇప్పటికీ 50% ప్రేమించే వ్యక్తిగా ఉన్నావేమో, నీ ప్రేమ యేసు నామములో 70గా మార్చబడును గాక. 70% ప్రేమించే వ్యక్తిగా ఉన్నావేమో, ఇంకా ప్రయాసపడి 90గా మార్చబడును గాక. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమించడము అన్ని సందర్భాల్లో సులువైన విషయం కాదు. అందుకే ప్రయాసపడాలంటే కష్టపడాలి. హల్లెలూయా. నీ శత్రువును కూడా ప్రేమించమని యేసు ప్రభు చెప్తున్నాడు. శత్రువును ప్రేమించే స్థితిలో మనం ఉంటున్నామా? మనం అందరం ప్రేమలో ఉన్నతమైన స్థితిలో ఉందాం గాక. పరిశుద్ధాత్మ వరములు కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. దేవుని రాజ్యమును మనం వెదికే స్థితిలో ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 10:6. ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోకము సమీపించి ఉన్నదని, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా ఒక మాట చెప్తాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడైతే పరలోక రాజ్యమును గురించి ప్రకటించడం తెలియపరచబడుతుంది. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్య సంబంధివి అయితే నువ్వేం చేయాలంటే పరలోక రాజ్యమును గురించి నువ్వు ప్రకటించే స్థితిలో ఉండాలి. ప్రకటించడం అంటే చెప్పడం. ప్రకటనలు మన మందిరంలో ప్రకటనలు అవుతాయి కదా. తర్వాత ప్రకటనలు అంటే వార్తలు, న్యూస్. ఈ రోజులలో న్యూస్ ఛానల్స్ ఎక్కువ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు మైక్ తీసుకొని న్యూస్ చెప్పుకుంటా ఉన్నారు. ఒక స్టాండర్డైజేషన్ అనేది తక్కువ అయిపోయింది. ఎవరికి వాళ్ళే విలేకరులు, ఎవరికి వాళ్ళే యాంకర్లు, ఇలాంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఒక టైంలో అయితే
యాంకర్ కావాలంటే, ఒక విలేకరి కావాలంటే కొన్ని చదువులు ఉంటాయి. జర్నలిజం అనుకుంటా. జర్నలిజం చేస్తే జర్నలిస్ట్ అవుతారు, అంటే విలేకరు అవుతారు. ఈ రోజుల్లో చదువు లేదు, ఏం లేదు. మైకు, కెమెరా, స్టాండు, నీకు ఒక అసిస్టెంట్ ఉండాలి నీ వీడియో తీయడానికి, చాలు. ఏది పడితే అది అడగడం, ఎట్ట పడితే అట్ట జీవించడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రకటించే స్థితిలో ఉండాలి. ఈ రోజులలో అయితే ఈ విధంగా ఉంది. కొంతకాలం క్రితం, ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో కొంతమంది వచ్చి ప్రకటనలు చెప్తా ఉంటారు, దండోరా వేస్తుంటారు, చూసిండ్రా? మన దగ్గర కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వేస్తుంటారు. ఊర్లలో అయితే ఏదైనా ఊర్లో ఏదైనా ఉంటే దండోరా వేస్తుంటారు. ఒక ఆయన ఏం చేస్తాడు, ఒక డబ్బు పట్టుకొని డగడగడగడగడ వస్తాడు. వచ్చి ఏమంటాడు, దేవరకొండ వాసులందరికీ ఏమంటారు తర్వాత తెలియజేయనది ఏమనగా, మన రేషన్ షాప్లో బియ్యం ఇస్తున్నారా హో అని డగడగడగడగ అని కొడతారు. కాబట్టి అందరూ కూడా మీ సంచి పట్టుకొని రేషన్ షాప్కి తొందరగా వెళ్ళండి అహో అని కొడతాడు. ఇదేంది? ప్రకటన, తెలియపరచడం. మనము కూడా ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. ప్రకటన అంటే ఒక అది పట్టుకొని, ఒక మైక్ పట్టుకొని అవసరం లేదు. వేరే వాళ్ళకు తెలియపరచడం కూడా ప్రకటించడమే. తెలియపరచాలి, పరలోక రాజ్య సువార్తను ప్రకటించాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రకటించే స్థితిలో ఉంటున్నామా? హల్లెలూయా. దేవుని రాజ్యం ఏ విధంగా ఉంది అంటే, ఆవగింజ వలె దేవుని రాజ్యమును మనము దేవుని వాక్యంలో ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 13:31. మత్తయి సువార్త 13:31. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఎట్లా ఉంది అంటే, ఒక పొలములో నాటబడిన ఆవగింజ వలె ఉంది. ఆవగింజలు చూసిండ్రా? ఆవగింజలు పోపులు వేస్తారా? ఆవగింజలు, పోపు గింజల్లో చిన్న గింజ ఏది? ఆవాలే కదా, నల్లగా ఉంటాయి, అయ్యే కదా. ఈ ఆవాలు చాలా చిన్నగా ఉంటాయి. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం కూడా ఎట్లుందంట? ఆవగింజలాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఉపమానాలు తెలియపరిచేవాడు. అందరికీ అర్థం కావడానికి అనేక ఉపమానాలు తెలియపరిచేవాడు. పరలోక రాజ్యం ఒక ఆవగింజ వలె ఉంది. ఆవగింజ ఎట్లుంటుంది అంటే, చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఒక పొలములో నాటబడిన ఆవగింజ వలె ఉంది పరలోక రాజ్యం. చూడ్డానికి చిన్నదే, కానీ తర్వాత చదవండి, అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎట్లా ఉందంటే, ఆవగింజ వలె ఉంది. అది చూడడానికి చిన్నగానే ఉంది, కానీ ఎప్పుడైతే భూమిలో నాటబడుతుందో అది ఏ విధంగా మొలుస్తుంది అంటే, కూర మొక్కలన్నిటికంటే పెద్దగా అయ్యి ఒక వృక్షంగా మారి పక్షులు వచ్చి నివసించే అంత వృక్షంగా మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యం కూడా అదే విధంగా ఉంది. దేవుని రాజ్యము, దేవుని సువార్త కూడా అదే విధంగా ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, మంచి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సువార్త ప్రకటనయను వెర్రితనము. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తుంటే మనుషులకు, నశించిపోతున్న వారికి ఎట్లుంటుందంటే వెర్రితనంగా కనిపిస్తుంది. ఏంటి సువార్త? అందుకే అపవాదికి ఏం భయమో తెలుసా? దేవుని వాక్యం ప్రకటించబడ్డం అనేది అపవాదికి ఇష్టం లేని పని. సువార్తను అడ్డుకోవడానికి అపవాది అనేకసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సువార్త ప్రకటిస్తే మనుష్యులు మార్చబడతారు, మనుషుల జీవితాలు మార్చబడతాయి అని, అంధకార సంబంధమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తులు దేవుని రాజ్య వారసులు అవుతారని అపవాదికి తెలుసు.
హల్లెలూయా. అందుకే అపవాది ఏం చేస్తుంటాడంటే సువార్త ప్రకటించకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం అది గ్రహించి సరైన రీతిలో ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. రోమీలకు రాసిన పత్రిక 1:16 చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త చెప్పడానికి సిగ్గుపడకండి. వింటున్నారా? ఎంతమందికి మొహమాటం ఉంది? మొహమాటస్తులు ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? లేరా? కొంతమంది లేరంట. నిర్మోహమాటస్తులు ఉన్నారా? నాకు మొహమాటమే లేదు అన్నవాళ్ళు ఉన్నారా? అమ్మ మంచోళ్ళే. ఈ విషయంలో కాదు, జనరల్గా ఎవరైనా ఇంటికి వెళ్ళినరు మొహమాటం ఉంటుందా? ఉండదా? అమ్మో, కొందరికి ఉండదు. కొంతమంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటారు. వాళ్ళ మంచం మీద కాళ్ళు వేసి కూర్చుంటారు, వాళ్ళ ఫ్యాన్లు వేసుకొని వాళ్ళ టీవీలు వేసుకొని వీళ్ళు మంచిగా చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా ఉండదు. నిర్మోహమాటస్తులు వీళ్ళు. ఏదైనా మాట్లాడి ఏదైనా అడుగుదామంటే కొంతమందికి మొహమాటం, వాళ్ళు ఏదైనా అడిగితే చెప్దామంటే మొహమాటం. ఎక్కువ మొహమాటలు వద్దు, యేసునామములో తొలగిపోను కాక. సిగ్గుపడండి. ఎవరైనా ఏదైనా అన్నం తీసుకొచ్చి ఇస్తామంటే అన్నం పెట్టాలని అడిగితే అప్పుడు సిగ్గుపడండి. సిగ్గుపడతారా? వద్దని చెప్తారా? కావాలంటారా? ఆకలి అయితే కావాలంటాం, వద్దయితే వద్దని చెప్తాం. కొందరైతే కావాలన్నా వద్దని చెప్తారు, వద్దన్నా వద్దనే చెప్తారు. ఎందుకులే వాళ్ళకి భారం, వాళ్ళకి ఇబ్బంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో అయినా సిగ్గుపడు, కానీ సువార్తను ప్రకటించే విషయంలో సిగ్గుపడకు. హల్లెలూయా. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని గురించి చెప్పడానికి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని సువార్తను నిర్మోహమాటంగా చెప్పు. వాళ్ళు ఏమో అనుకుంటారని ఆలోచించకండి. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి, అందరి జీవితంలో వస్తాయి. నేను దేవుని గురించి చెప్తే ఏమవుతుందా అలాంటి ఆలోచనలు వచ్చినాయా? ఎంతమందికి వచ్చినాయి? వీళ్ళకి చెప్పాలా? కొన్నిసార్లు హృదయంలో నుండి అరే ఇతనికి యేసు ప్రభు గురించి చెప్తే బాగుంటుంది అనే ఆలోచనలు వస్తుంటాయి. కానీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. ఏమనుకుంటారో. నువ్వు సిగ్గుపడకుండా యేసు నామములో దేవుని సువార్తను చెప్పే స్థితిలో ఉందువుగాక. సిగ్గుపడకండి. ఏదైనా తప్పు చేస్తే సిగ్గుపడాలి, అవమానపడాలి. నువ్వు చెప్తుంది దేవుని సువార్త. ఆ సువార్త అతని జీవిత గమ్యాన్ని మార్చగలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సువార్తను నమ్మిన వ్యక్తివైతే నువ్వు సువార్త ప్రకటించే వ్యక్తివిగా ఉండాలి. అదే నిజమైన క్రైస్తవుని జీవితం. ఒక మంచి వ్యక్తి ఏం చేస్తాడు అంటే అతనికి తెలిసిన మంచి విషయాలు వేరే వాళ్ళకు కూడా తెలియాలని కోరుకుంటారు. అలా పలానా మార్గంలో వెళ్తే ముళ్ళ కంప ఉందని తెలిస్తే నువ్వేం చేయాలి? ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఏం చేయాలి? అయ్యా ఆ మార్గంలో వెళ్తున్నాను ఎవరైనా చెప్పిండ్రు అనుకో, ఆ మార్గంలో వెళ్తే ముళ్ళున్నాయి, సరైన మార్గం కాదు, ఈ మార్గంలో వెళ్ళని చూపించడము మంచి విషయం. దేవుని రాజ్య సువార్త నువ్వు ప్రకటిస్తున్నావు అంటే నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు. ఆ వ్యక్తికి అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ నువ్వు అతని గురించి ఆలోచిస్తున్నావు అనే విషయం గుర్తుంచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటించాలి. కొందరు నీ మాటలు వినొచ్చు, వినకపోవచ్చు, కానీ నువ్వైతే చేయాలి. హల్లెలూయా. నేను చెప్తే కార్యం జరుగుతుందో లేదో అని ఆలోచించకండి. ధైర్యముతో నువ్వు చెప్పగలిగినవి చెప్పండి. 2 మాటలైన సమయం వచ్చినప్పుడు సమయానుకూలంగా చెప్పండి. ఎవరికైతే నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావో, చెప్పినా వినని స్థితిలో ఉంటారో వాళ్ళకు నీ జీవితమే సాక్ష్యంగా, మాదిరిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. పలానా వ్యక్తి దేవుని నమ్మిన వ్యక్తి, యేసు ప్రభుని నమ్మిన వ్యక్తి కాబట్టి ఈ పనులు చేయడనే విషయంలో నిన్ను బట్టి గుర్తించే స్థితిలో ఉండాలి. క్రైస్తవునికి ఒక స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ మిస్ కాకూడదు. హల్లెలూయా. దేవుడు ఏది చేసినా క్షమిస్తాడు కదా అని నీ ఇష్టానుసారంగా జీవిస్తే క్రైస్తవుల పట్ల అన్యులకు ఉండే భావన మారిపోతుంది. హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళముగా మనం ఉండాలి. కొన్నిసార్లు నువ్వు చెప్పిన మాట వెంటనే పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు కదా. అవునా కదా? నేనే మీకు ప్రతి వారం చెప్తా ఉంటే దేవుడు మళ్ళీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఒక 10 సార్లు దేవుడు మాట్లాడిన దాకా ఆగుతారు. అవునా కదా? కొంతమంది ఒక్క మాటకే దేవుని మాటకి లోబడతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చర్చికి వస్తారు, అయ్యా అమ్మో దేవుడు నాతోటి ఈ మాట ద్వారా మాట్లాడినట్టే ఉన్నాడు అనిపిస్తుంది,
అయ్యా నాతోటే మాట్లాడినట్టుంటే ఇంకోసారి మాట్లాడు చూద్దాం. వీళ్ళకి ఏం చేయాలంట? మళ్ళీ ఇంకోసారి మాట్లాడు. మళ్ళీ రెండోసారి కూడా మాట్లాడిండు అనుకో, ఇంకొకటి కావాలి వాళ్ళకి. మూడోసారి కూడా మాట్లాడితే ఇక నీ మాట వింటయ్యా. ఎంత తొందరగా వింటే అంత గొప్ప కార్యం నీ జీవితంలో చూస్తావు. కానీ అందరూ అలాంటి స్థితిలో ఉండరు. దేవుని వాక్యం కూడా ఏ విధంగా ఉందంటే విత్తనం వలె ఉంది. దేవుని వాక్యం విత్తనంతో పోల్చడం జరిగింది. దేవుని వాక్యమును ఎవరికైనా ప్రకటిస్తున్నావంటే వారి జీవితంలో విత్తనము నాటుతా ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం అనే విత్తనం వారి హృదయంలో నాటుతున్నావు. అది తగిన సమయంలో ఫలిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విత్తనాలు వెంటనే ఫలిస్తాయి, కొన్ని విత్తనాలు వెంటనే ఫలించవు. పత్తి విత్తనాలు నాటినమనుకో ఎన్ని రోజుల్లో ఫలిస్తుంది అంటే మొలకొస్తుంది. 2-3 రోజులలో, 3-4 రోజులలో మొలకొస్తుంది. పల్లీలు నాటినామనుకో ఎన్ని రోజులలో మొలకొస్తుంది అంటే 1 వారంలో మొలకొస్తుంది. హల్లెలూయా, అంతే కదా. ఒక చెనక్కాయ నాటి నెక్స్ట్ రోజు పోయి దాని కాడ కూర్చొని చూస్తూ ఉంటే వస్తుందా? రాదు. 1 రోజులో మొలకలు వచ్చే ఉన్నాయి కదా మొలకలు. ఇవి మొలకలు తింటారు కదా, రాగులు, సజ్జలు, జొన్నలు, ఇవన్నీ ఏం చేస్తారు? నీళ్ళలో నానబెట్టి ఒక మూట కట్టి ఒక కాడ పెడితే ఏమవుతుంది? పొద్దునకి దాంట్లో నుంచి పచ్చగా ఏమొస్తాయి? వేర్లు వస్తాయి, మొలకలు వస్తాయి. కానీ అన్ని గింజలు అట్లా రావు. వాటిలోనే పల్లి గింజ ఉందనుకో అంత ఈజీగా రాదు. చూసినరా? పల్లీలు కూడా వేస్తారు. పల్లి రావాలి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. విత్తనములు నాటుతున్నప్పుడు అది ఏదో ఒక రోజు ఫలిస్తుంది. నువ్వు ఊహించిన సమయంలో ఫలించకపోవచ్చు, వాళ్ళలో ఏ మార్పు కనిపించినట్టు అనిపించవచ్చు, కానీ దేవుడు కార్యం జరిగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఉన్నారు దేవుని మందిరంలో. ఒకానొక సమయంలో నేను మందిరానికి రమ్మన్నప్పుడు ఫస్ట్ టైం విన్నవాళ్ళు కొందరైతే, కొంతమంది మెల్లమెల్లగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మెల్లగా వాళ్ళ జీవితంలోనే వాళ్ళకి దేవుడు కార్యం జరిగించి మందిరానికి వెళ్తే మంచిది అని వాళ్ళే అర్థం చేసుకొని రావడానికి దేవుడు కృపను చూపించాడు. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు కార్యం జరుగుతుందని నువ్వు విశ్వసించి నువ్వు ప్రకటించే స్థితిలో ఉండాలి. మనం అందరం దేవుని స్వార్థను ప్రకటించే స్థితిలో యేసు నామములో ఉందాం గాక. అదే మామిడికాయ గింజను పెట్టినాం అనుకో సుమారుగా 4 వారాలు పడుతుందంట. ఒక మామిడి గింజ నుంచి మొలక రావాలంటే 1 నెల రోజులు ఆగాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తా ఉంటాడు. నువ్వేం చేయాలంటే నువ్వు నోరు తెరిచి ప్రకటించాలి, దేవుని గురించి తెలియపరచాలి. హల్లెలూయా. నమ్మి బాప్తిజం ద్వారా రక్షింపబడతారు, నమ్మని వారికి అది వాళ్ళ ఇష్టం. హల్లెలూయా. నువ్వు నమ్మిన వ్యక్తి అయితే నువ్వేం చేయాలంటే సువార్తను ప్రకటించే స్థితిలో ఉండాలి. ఒక తల్లి, ఒక స్త్రీ గర్భముతో ఉందంట. గర్భంలో ట్విన్స్ ఉన్నారు, కవల పిల్లలు ఉన్నారు. వింటున్నారా? కడుపులో కవల పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. ఈ కడుపులో ఉన్న పిల్లలు మాట్లాడుకుంటా ఉన్నారు. అమ్మాయి అంటా ఉంది, ఇదంతా కూడా చీకటిగా అనిపిస్తూ ఉంది, ఏ ప్రదేశంలో ఉన్నామో మనకు అర్థం కావట్లేదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇదే మనకు అంతం కాదేమో, మన జీవితంలో ఇంకా ఏదో గొప్ప కార్యం జరగబోతుంది అని ఈ అమ్మాయి చెప్తుంది కడుపులో. అబ్బాయి ఏమంటున్నాడు? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడైనా వెలుగును చూసినావా? మనం ఉన్నదే, మనకి తెలివి వచ్చిన దగ్గర నుంచి మనం అంత చీకట్లోనే ఉన్నాం. మన జీవితంలో ఇంకేది లేదు, ఇదే మన జీవితం అంతా కూడా ఇదే ప్రదేశం. ఆ అమ్మాయి అంటుంది మనకు కదలడానికి కూడా కష్టంగా ఉంది, కానీ ఒక స్వేచ్ఛ వచ్చే అవకాశం ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. మనం ఎక్కడికంటే అక్కడికి తిరిగే అవకాశం రాబోతుందని నాకు అనిపిస్తూ ఉంది ఈ కష్టంలో. అంటే ఏమి రావు, ఇదే మన జీవితం. ఈ చిన్న ప్రదేశంలోనే నువ్వు అటు అటు మన ఇద్దరం ఎట్లనో ఒకలాగా సరి చేసుకుంటూ కదులుకుంటూ జీవించాలని చెప్తా ఉన్నాడు అబ్బాయి. మళ్ళీ అమ్మాయి అంటుంది ఇది కాదనుకుంటా జీవితం, ఇంకా ఏదో ప్రపంచం రాబోతుంది, మనకు ఒక తల్లి ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. అంటే ఈయన అంటున్నాడు తల్లా,
ఎప్పుడైనా నీ జీవితంలో తల్లిని చూసినావా? తల్లి ఉంటుందని ఎట్లా అనిపిస్తుంది నీకు అని ఎవరు అంటున్నారు? కడుపులో ఉన్న శిశువు, అబ్బాయి అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ సమయం రానే వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి ఈ కవల పిల్లలకు జన్మనిచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఒక నూతనమైన జీవితం ప్రారంభమైంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. వాళ్ళ సందేహాలకు సమాధానం కలిగే రోజు ఒకటి వచ్చింది. వాళ్ళ ఆ యొక్క అమ్మాయి నిరీక్షణకు జవాబు కలగడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా మన జీవితంలో ఇదంతా ఒక ప్రయాణం. మరణించిన తర్వాత ఇంకొక జీవితం ప్రారంభమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అది నువ్వు గుర్తుంచుకోవాలి. ఎంతమంది నమ్ముతున్నారు నేను చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ప్రారంభమవుతుందని? క్రైస్తవులంగా మనకున్న నిరీక్షణ ఇదే. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, నేను ఈ లోక సంబంధమైన రాజ్యమును స్థాపించడానికి రాలేదు. నా రాజ్యం పరలోక సంబంధమైన రాజ్యం. హల్లెలూయా. ఆ రాజ్య వారసులుగా నువ్వు నేను మార్చబడ్డాం. ఎలా అంటే చిన్న విషయాలే, కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా. ఆవగింజలాగానే నువ్వు ఈ దేవుని బిడ్డవుగా మార్చబడాలంటే విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే రక్షింపబడుతున్నావు. నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. అందుకే పరలోక రాజ్యము విత్తనం వలె ఉంది, చిన్న ఆవగింజ వలె ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు, సేవకులు, సంఘ కాపర్లు దేవుని సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే ఎవ్వరూ నశించిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందరూ కూడా సువార్తను తెలుసుకోవాలి, యేసు ప్రభు రక్షకుడు అని తెలుసుకొని విశ్వసించి రక్షణ పొందాలని ప్రయాసపడతా ఉన్నారు. క్రైస్తవులు కూడా సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే నేను తెలుసుకున్న రక్షకుడిని అనేకులు తెలుసుకోవాలి. మన పాపముల కొరకు రక్తమును కార్చి మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువును అందరూ తెలుసుకోవాలనే ప్రయాస. స్తోత్రం, హల్లెలూయా. మనమందరం దేవుని రాజ్యం గురించి ప్రయాసపడే స్థితిలో ఉందాం గాక. అదేవిధంగా దేవుని రాజ్యమును గురించి ప్రస్తావించబడిన ఇంకొక విధం ఏంటి అంటే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ధనముతో పోలబడింది. దేనితో? ధనముతో. దేనితో చెప్పాలి? ధనముతో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యం ఎట్లుందంటే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఎంతమంది దగ్గర ధనం ఉంది? ధనం ఉందా? ఏం చేతులు ఎత్తుతలేదు. ధనం అంటే డబ్బులు ఉన్నాయా? ఉన్న వాళ్ళ చేతులు చూపించండి. హల్లెలూయా. డబ్బులు ఉన్నాయని చెప్పకూడదు అయ్యగారు. డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నవాళ్ళు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు అన్నవారు హల్లెలూయా. మనందరి దగ్గర ధనం ఉంది. అంటే కొందరి దగ్గర ఎక్కువ ఉండొచ్చు. ₹1 ఉన్నా అది ధనమే కదా, డబ్బులే కదా. దేవుని రాజ్యం ఎట్లా ఉంది అంటే పొలంలో దాచబడిన ధనమును పోలి ఉందంట. ఒక పొలంలో డబ్బు ఒక బంగారపు నాణ్యాలు కలిగిన చెంబు ఉందని తెలిసింది. నీకు ఏం తెలిసింది? పలానా ఒక వ్యక్తి పొలంలో ఏముంది? ఒక చెంబు ఉంది. చెంబులో ఏమున్నాయి? బంగార కాయిన్స్ ఉన్నాయి అని తెలిసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ఆ ఓనర్కి చెప్తావా? ఏం చేస్తారంటే ఒకవేళ ఈ పొలాన్ని కొనుక్కోవాలనుకో, నీ దగ్గర 5 ఎకరాలు ఉన్నాయి, ఇదేమో 1 ఎకరం, ఇది ఎక్కువ కాస్ట్ ఉంది. నువ్వు ఆ పొలంలో ఖచ్చితంగా ధనం ఉందంటే ఏం చేస్తారంటే ఆయనకున్నదంతా అమ్మి ఏం చేస్తాడు? ఈ పొలాన్ని కొనుక్కుంటాడు. హల్లెలూయా. రీసెంట్గా కూడా నేను ఒక దగ్గర చూసిన, కొన్ని 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 ఊర్లలో, కొన్ని చెరువుల కాడ, కాలువల దగ్గర కొంతమంది ఇసుకని జల్లలు పడతా ఉంటారు. ఎందుకంటే వజ్రాల వేట, వజ్రాలు దొరుకుతున్నాయంట అక్కడక్కడ. అందుకని వీళ్ళు ఏం చేస్తారు? పొద్దున్న లేస్తే పోతారు, వజ్రాలు ఎత్తుకుంటా ఉంటారు. వజ్రం, చిన్న వజ్రం దొరికితే, ఒక మంచి వజ్రం దొరికింది అనుకో, అది 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది. అందుకని దానికోసం వేట. అంటే ఒక పొలంలో ధనం ఉందని తెలిస్తే ఏం చేస్తారంటే తనకున్నదంతా కూడా అమ్మి ఆ పొలమును కొనుక్కుంటారు. అయితే దేవుని రాజ్యం కూడా ధనముతో పోలోబడిన విధానమును మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత చదవండి. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి
అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. తనకున్నదంతా అమ్మి ఏం చేస్తాడు? ఆ పొలాన్ని కొంటాడు. దేవుని రాజ్యం కూడా ధనముతో పోలవడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని రాజ్యం కొరకు నువ్వు నేనేం చేస్తున్నావు? ఈ లోకం గురించి అయితే మనం ఏం చేస్తున్నాము? ఇల్లు కట్టుకుంటాము, పొలాలు కొనుక్కుంటాము, ఆస్తులు సంపాదించుకుంటాము, కార్లు, బంగ్లాలు, బంగారము, నగలు, ఇంకా వస్త్రాలు, ఇవన్నీ సంపాదించుకుంటున్నాం. దేవుని రాజ్యం గురించి నువ్వేం చేస్తున్నావు? పరలోక రాజ్యం ధనంతో పోలవడం జరుగుతూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యంలో నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు? ఈ లోకంలో నువ్వు ధనవంతునిగా ఉంటే పరలోక రాజ్యంలో కూడా ధనవంతునిగా ఉంటావు అనుకోవడము భ్రమ. వింటున్నారా? ఈ లోకంలో నీకు ఒక 10 కోట్ల ఆస్తి ఉందనుకో, దేవుని నమ్ముకొని చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ కాదు. వింటున్నారా? ఇలాంటి ట్రాన్స్ఫర్లు లేవు. ఈడ ఉన్న 10 కోట్లు ఏం చేయాలి? ఇంకొక అకౌంట్లో పడతాయి. నీ పిల్లలకో ఎవరి చేతిలోకైనా వెళ్తాయి. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ లేదు. అక్కడ ధనం కావాలంటే మరి ఏం చేయాలి? పరలోక రాజ్యంలో డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ధనం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అక్కడికి వెళ్ళినాక సంపాదిస్తాయి కదా, నా గురించి మీకు తెలీదు. పరలోక రాజ్యంకి వెళ్ళినాక బాగా కష్టపడి చెమట వచ్చి సంపాదిస్తా అనుకుంటురా? అక్కడ చెమట ఉండదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సంపాదించుకోవాలంటే ఇక్కడనే సంపాదించుకోవాలి. ఇక్కడ సంపాదించడం అంటే ఏంటి అంటే దేవుని కొరకు నువ్వు జీవిస్తున్న విధానమును బట్టి, దేవుని కొరకు నువ్వు పడుతున్న ప్రయాసమును బట్టి అక్కడ ధనం సంపాదించుకుంటావు. పరలోక రాజ్యంలో ధనం గురించి కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఈ లోక సంబంధమైన ధనమును సంపాదించుకుంటే అవి ఒకరోజు చిమటలు, పురుగులు, ఇంకా ఏవో ఒకటి కొట్టేసే అవకాశం ఉంటుంది. పరలోక రాజ్యంలో నువ్వు సంపాదించుకున్నది ఎవరు కూడా దోచుకోలేరు. అక్కడ దొంగలు ఉండరంట. వింటున్నారా? అక్కడ నువ్వు సంపాదించుకున్నది అంతా కూడా నీకే. హల్లెలూయా. మనం అందరం పరలోక రాజ్యంలో ధనము సంపాదించుకునే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. మీరందరి దగ్గర 1 కిలో బంగారం అని ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఈ లోకంలో వద్దా? ఈ లోకంలో కూడా దేవుడు కృపనిచ్చి ఒకవేళ నీకు పొందుకోవాలని దేవుడు కోరుకుంటే అది యేసు నామములో అనుగ్రహించబడును గాక. పరలోక రాజ్యంలో సంపాదించుకోండి. అక్కడ సంపాదించుకోండి. అక్కడ సంపాదించాలంటే ఏం చేయాలంటే నువ్వు నీతిని అనుసరించి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, సువార్తను ప్రకటించి అనేకులను దేవుని దగ్గరికి నడిపించే వాళ్ళముగా ఉండాలి. సువార్త ప్రకటించడం అనేది గొప్ప దీవెన. నువ్వు అనేకులను దేవుని దగ్గరికి నడిపిస్తున్నావు అంటే నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతున్నాయి. పరలోక రాజ్యంలో నువ్వు ధనం సమకూర్చుకుంటున్నావు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నావు, దేవుని మందిర కార్యక్రమంలో నమ్మకంగా ఉంటున్నావు అంటే దేవుని కొరకు నువ్వు రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నట్లే. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడుపుతూ ఒక సహవాసం కలిగి ఉంటే దేవుడు నీ కొరకు కొన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాని పనులకు జీతమునివ్వడానికి ఆయన రాబోతా ఉన్నాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు జీతం ఇవ్వడానికి వేసే రాబోతున్నాడు. జీతం ఎవరికి ఇస్తాడు? దేవుని వాక్యంలో ఏముందంటే పనివాడు జీతమునకు పాత్రుడు. సామెతల్లో అనుకుంటా. పనివాడు జీతమునకు పాత్రుడు, పని చేయని వానికి జీతం ఇవ్వాలా? నీకు జీతం కావాలంటే ఏం చేయాలి? ఏం పని చేయాలి మరి? దేవుని పని చేయండి, దేవుని కార్యములు చేయండి. ఈ లోకంలో నువ్వు అప్పచెప్పిన ఉద్యోగం, వ్యాపారం అవి చేసుకుంటూనే దేవుని దగ్గర కూడా నమ్మకంగా దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో ఉండు. పరలోక రాజ్యంలో ఒకరోజు నాకు థ్యాంక్స్ చెప్తావు. నువ్వు వచ్చి, అయ్యగారు ఆ రోజు దేవుని రాజ్యం గురించి చెప్పారు కదా, ఆ వాక్యమును బట్టి నేను కొన్ని మార్పులు చేసుకున్నా, అందుకే నేను ఈరోజు పరలోక రాజ్యంలో ఈ స్థితిలో ఉన్నానని నువ్వు చెప్పే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. ఇది నీ జీవితాంతా గుర్తుంచుకో. దేవుని రాజ్యం గురించి నువ్వేం చేస్తున్నావు? వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి, బహుమానాలు ఇవ్వడానికి దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవి నువ్వు పొందుకునే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. అనేక రకాల కిరీటాల గురించి కూడా దేవుని వాక్యంలో తెలియపరచబడింది. మనం అందరం పొందుకునే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. నువ్వు ప్రేమించే వ్యక్తివిగా, దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తివిగా, అనేకులను దేవునికి దగ్గరికి నడిపించే వ్యక్తివిగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పండి? లోకంలో
ఆలోచించండి. ఒక అతను దేవునితో మాట్లాడాలనుకున్నాడంట. దేవునికి ఒక లెటర్ రాయాలనుకున్నాడు. లెటర్ రాసిండంట. లెటర్ రాసి ఎక్కడికి పంపాలి చెప్పండి? లెటర్ రాసిండు, దేవుని దగ్గరికి పంపాలంటే ఏం చేయాలి మరి? అర్థం కాలేదంట, తీసి బైబిల్లో పెట్టుకున్నాడు. అవునా కదా? అంటే దేవునితో మాట్లాడటం అనేది అంత సులువైన విషయము కాదు. మనిషిలాగా దేవుడు మాట్లాడుతున్నాడా అంటే కాదు. దేవుణ్ణి మనం వెతికే స్థితిలో ఉండాలి. హీ హైడెత్ హిమ్సెల్ఫ్ అంటే దేవుణ్ణి తను తాను మరుగుపరుచుకునే వ్యక్తి. ఆయన్ని ఎవరైతే వెతుకుతారో వారు కనుగొంటారు. దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతావు చెప్పండి? ఈ లోకంలో ఉన్నారమ్మ నాతోటి. దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతావు చెప్పండి? మీ పక్కన వాళ్ళని ఇట్లా తట్టండి, ఉన్నారా అని అడగండి. మెల్లగా అని కొందరు ఏం నెడుతున్నారేంది? దేవుని కొరకు నువ్వు ఈ లోకంలో ఏం చేయగలుగుతావు? సహాయం, వేరే వాళ్ళకు సహాయం చేయగలుగుతావు. ఇంకా రక్షణ సువార్త చెప్పగలుగుతావు. ఇంకా దేవుని మందిరంలో వాడబడగలుగుతావు. దేవుని కొరకే మందిరంలో నువ్వు ఏదైనా చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, సాక్ష్యం చెప్తున్నావు, వాక్యం చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరంలో ఏదైనా పని చేస్తున్నావు, వచ్చి చైర్లు తుడుస్తున్నావు, ఊడుస్తున్నావు, ఏదైనా పనిలో వాడబడుతున్నావు, ఇవన్నీ కూడా దేవుని పనులే. దేవుని పనులే. ఇంకేం చేయొచ్చు? దేవుని పనులను సహకరించడం కూడా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడ్డమే. దేవుని కొరకు ఇస్తున్నావు అంటే రాజ్యము విస్తరించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. స్తోత్రం, హల్లెలూయా. నీ ధనములో నుండి దేవునికి ఆ భాగమును ఇస్తున్నావు అంటే దేవుని పరిచర్య ముందుకు సాగాలనే. దేవుని సేవకులు ప్రయాసపడుతున్నారు, అనేకులకు సువార్త ప్రకటిస్తున్నారు, మన గురించి ప్రార్థన చేస్తున్నారు, అనేక పరిచర్య కార్యక్రమాలు జరిగిస్తున్నారు. కనుక నేను చేయగలిగినది నేను చేయాలని నువ్వు చేతులు చాపుతున్నావు అంటే అది కూడా దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. తగిన సమయంలో నీ జీవితంలో ఫలము నువ్వు చూస్తావు. ఈ లోకములోను చూస్తావు, అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా నీ ఫలము నువ్వు చూస్తావు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రయాసపడే స్థితిలో ఉంటున్నామా? దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వు ఉన్న దాంట్లో నువ్వేం చేయగలుగుతున్నావు అనేది పరీక్షించుకోవాలి. నాకాడ అది ఉంటే ఇది ఉంటే అది చేసేవాడిని, ఇది చేసే ఉండేవాడిని అని కొంతమంది చెప్తుంటారు. నాకు పాటలు పాడొస్తే అసలు మామూలుగా ఉండకపోయేది. నాకు డ్యాన్స్ వేయొచ్చుంటే అసలు ప్రతి ఆదివారం ఒక డ్యాన్స్ వేసేటోడిని. అదొక్కటే మిస్ అయింది. నాకు వాక్యం చెప్పొస్తే 3 గంటలు కంటిన్యూగా చెప్పేవాడిని. రాని వాటి గురించి కాదు, నీకు చేతనైంది ఏం చేస్తున్నావు? నీకు టైంకి రావడము చేతనవుతుంది, వస్తున్నావా? వచ్చి ఏదైనా పనిలో వాడబడుతున్నావా? చేతనైనవి చేయలేరు కానీ లేని వాటి గురించి ఆలోచన చేస్తా ఉంటారు. అది ఉంటే ఇది ఉంటే కాదు. నువ్వు ఉన్నదాన్ని ఉపయోగించుకుంటుంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని వాక్యాలు ఉంటారు. కొద్దిలో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? అనేక రాజ్యముల మీద అధికారం ఇస్తాడంట. పేద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చి అక్కడ ఉన్న కానుకల పెట్టెలో వేసింది. యేసుప్రభు ఏమన్నాడు? ఇచ్చిన వారు అందరిలో ఎక్కువ ఎవరు ఇచ్చారు అంటే ఈ పేద విధవరాలే ఇచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. నాకు 2 ఉన్నాయి, ఏమిస్తా? వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చిర్రు, నాదేముంటుంది? నా ₹2 దాంట్లో ఏం ఉపయోగపడతాయో? నీకున్న దాంట్లో నమ్మకంగా ఉండు. నీకున్న దాంట్లో నీ సామర్థ్యం కొలిది దేవునికి ఇస్తే దాన్నే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం అలాంటి స్థితిలో ఉండున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఇచ్చేవును గాక. ఇవే నువ్వు ఈ లోకంలో చేయగలిగినవి. దేవుని ఆరాధించడం, దేవునితో సమయాన్ని గడపడం, దేవుని సువార్తను ప్రకటించడం, దేవుని అనేకులను దేవుని దగ్గరికి నడిపించడం. చివరిగా ఇంకొక మాట ఉంటుంది, అదొక్కటి చూసి తదుపరి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఇందాక చదివిన మాటే మరి ఒకసారి చదువుదాం. సువార్తను గురించి ప్రస్తావించినప్పుడు ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. పరలోకము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి,
దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈయుడి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యములు జరిగించాలి. నువ్వు అనేకుల స్వస్థత గురించి ప్రార్థన చేయాలి. అనేకులు దురాత్మలు పట్టిన వారిని విడిపించాలి. వాళ్ళ విడుదల గురించి ప్రార్థన చేయాలి. నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఇది కాదు జీవితం. వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వు పిలువబడ్డావు. అనేకుల రక్షణ నిమిత్తం నేను ఏర్పరచబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే రక్షింపబడతారనే సువార్త అనేకులకు తెలియపరిచే వారంగా ఉంటున్నామా? రాజ్యము విస్తరించాలి. అనేకులు యేసు ప్రభువును నమ్ముకొని దేవుని రాజ్య వారసులుగా మార్చబడాలి. దేవుని రాజ్యం అంటే యేసు ప్రభువును తమ రాజుగా, తమ రక్షకునిగా, తమ ప్రభువుగా అంగీకరించి ఆయనకు విధేయత కలిగి జీవించినట్లుగా ప్రజలను నడిపించాలి. అప్పుడు దేవుని రాజ్య విస్తరణలో పాల్పొందుతున్నట్టు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనమందరం దేవుని రాజ్యం గురించి ప్రయాసపడే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. మనమందరం మొదట దేవుని రాజ్యం వెతికే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం గురించి కొన్ని విషయములు నేర్చుకున్నాం. మొదట నా రాజ్యమును వెదకుడి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమును వెతికే స్థితిలో ఉంటున్నావా? మనం దేవుని రాజ్యమును వెతికే స్థితిలో ఉండాలి. దేవుని రాజ్యం గురించి నువ్వేం చేస్తున్నావు? నీ సొంత రాజ్యాలు కట్టుకోవడానికి, నీ సొంత వాటి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు. నీవు దేవుని రాజ్యం గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఏమి చేస్తున్నావు? నువ్వు పరీక్షించుకో. దేవుని రాజ్య వారసునిగా నువ్వు మార్చబడితే దేవుని రాజ్యం వెతుకు. దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడు. అది ఈ లోకంలో నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. రాబో పరలోక రాజ్యంలో కూడా నీకు ఉన్నతమైన స్థితిని కలుగజేస్తుంది. ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభువా. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఆవగింజతో పోలబడింది. అది చూడ్డానికి చిన్నదే, కానీ అది మొలచి పెద్దగా అయినప్పుడు మహావృక్షంగా మార్చబడుతుంది. అనేక పక్షులకు నివాస స్థలంగా మార్చబడుతుంది. అనేకులకు నీడను కలుగజేసే ప్రదేశంగా ఉంటా ఉంది. అదేవిధంగా నువ్వు ప్రకటించే సువార్త కూడా అనేకుల జీవితంలో అది విత్తనంగా నాటబడి వాళ్ళ రక్షణకు కారణమవుతా ఉంది. పౌలు నాటిన, అపోల్లో నీళ్లు పోసెను, అభివృద్ధి కలుగజేస్తుంది దేవుడే. దేవుడే కార్యం జరిగిస్తాడు. వారి హృదయంలో కార్యం జరిగిస్తాడు, వారి జీవితంలో కార్యం జరిగిస్తాడు. నువ్వేం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. దేవుని గురించిన వార్తను అన్యజనులకు తెలియపరచు, అనేకులకు ప్రకటించు. పరలోక రాజ్యం సమీపంగా ఉందని తెలియపరచు. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడని తెలియపరచు. ఈ లోకమును విడిచిన తర్వాత పరలోక రాజ్యం నిత్య నరకం ఉందని తెలియపరచు. నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభు మార్గము అని తెలియపరిచే స్థితిలో జీవితం ఉండాలి. సువార్తని గురించి సిగ్గుపడే స్థితిలో నువ్వు ఉండకూడదు. సువార్త ధైర్యంగా చెప్పు. నువ్వు చేస్తుంది గొప్ప కార్యం, అది విశ్వసించి చెప్పు. స్తోత్రములే. అనేకులను మందిరానికి తీసుకురావడానికి ప్రయాసపడదాం. నేను ఒక్కడిని మంచిగా ఉంటే చాలు, నా పక్కన వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, నా రక్త సంబంధులు ఏమైతే నాకెందుకు అని ఆలోచన వద్దు. ఒకవేళ ఎవరికైనా సువార్త ప్రకటించలేని స్థితిలో ఉంటే అన్నిసార్లు మాటల ద్వారానే కాదు, నీ ప్రవర్తనే యేసు ప్రభువుని వాళ్ళకి పరిచయం చేయాలి. ఈ వ్యక్తిని ఇంత తిట్టినా కానీ ఏం మాట్లాడట్లేరంటే ఈ వ్యక్తిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఈ వ్యక్తిని హింసించినా కానీ దూషించట్లేరు అంటే ఏదో ప్రత్యేకత ఉంది. వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళకి హాని చేయాలని చూసినా కానీ మళ్ళీ నన్ను క్షమించారు. ఎందుకు అంటే వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆ యేసు ప్రభువు నమ్ముకున్న స్థితిని బట్టే వీళ్ళు ఈ విధంగా జీవిస్తున్నారని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నిన్ను బట్టి అనేకులు యేసు ప్రభువుని తెలుసుకోవాలి. అందరు మోసాలు చేస్తున్నారు, అందరు అన్యాయం చేస్తున్నారు, ఈ వ్యక్తి మాత్రం చెప్పిన పని నమ్మకంగా చేస్తున్నాడు అని నీ గురించి చెప్పే స్థితిలో ఉంటున్నావా? ప్రార్థన చేయండి. యేసయ్యా మాకు సహాయం చేయండి ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. పరలోక రాజ్యం ధనముతో పోల్చబడింది. ఒక పొలములో ధనం ఉంది అంటే ఒక వ్యక్తి అతనికి కలిగినదంతా కూడా అమ్మేసి ఆ ధనము గురించి ఆ పొలాన్ని కొనుక్కుంటాడే. నువ్వు పరలోక రాజ్యం గురించి తెలిసిన వ్యక్తివైతే పరలోక రాజ్యం గురించి నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? ఈ లోకములో ధనము, ఈ లోకంలో సంపద, ఈ లోకములో పదవులు, ఈ లోకంలో అధికారములు, ఈ లోకములో ఉన్నవేవి కూడా నీతో రావు. నీ క్రియలు నీతో వస్తాయి. నువ్వు దేవుని కొరకు ఏం చేసావో అది నీకు రాబో రాజ్యములో అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుని నుండి నువ్వు జీతం పొందుకుంటావు, బహుమతులు పొందుకుంటావు. మనం అందరం ఉన్నతమైన స్థితిలో ఉందుముగాక. ఒకడు ఈ లోకమునంతటి సంపాదించుకొని తన ఆత్మను, తన ప్రాణమును కోల్పోతే ఏం ప్రయోజనం?
నువ్వు దేవుని నమ్ముకొని కూడా దేవుని కొరకు ఉపయోగపడకుండా పనికిరాని పాత్రగా జీవిస్తే ఏం ప్రయోజనం? చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావేమో కానీ అక్కడ నువ్వు దేవుడు నీ పట్ల ఉద్దేశించినవి నువ్వు పొందుకునే స్థితిలో ఉండవు. మనందరం దేవుని రాజ్యం గురించి ప్రయాసపడే స్థితిలో వేస్తున్నాము ఉందాం గాక. చేతులెత్తి యేసయ్యకి తెలియపరచండి. యేసయ్య, నీ రాజ్యం కొరకు నేను ఏదైనా చేస్తానయ్యా, ఏదైనా చేయడానికి నాకు సహాయం చేయండి. నీ పరిచర్య గురించి ప్రభు నేను ఏదైనా చేస్తానయ్యా, నాకు సహాయం చేయండి ప్రభు. అయ్యా ఇన్ని రోజులు తండ్రి నాకు అది ఉంటే ఇది ఉంటే నేను ఏది చేసేవాడిని అది చేసేవాడిని అనుకుంటున్నా. నాకు ఏముందో దాన్ని ఉపయోగించి నేను మహిమపరిచే కృపను దయచేయండి ప్రభు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, 2 తలాంతులు కలిగిన వ్యక్తి అతని తలాంతులు ఉపయోగించుకుని 4 చేశాడు, 5ను 10 చేసుకున్నాడు. 1 తలాంతు కలిగిన వ్యక్తి మాత్రము గుంత తవ్వి గుంతలో దాచిపెట్టాడు. వ్యర్థం చేసుకుంటున్నావేమో నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ప్రయోజనకరంగా నీ జీవితం యేసు నామములో మార్చబడును గాక. పనికి రాని పాత్రగా ఉన్న నీ జీవితము పనికొచ్చే పాత్రగా యేసు నామములో మార్చబడును గాక. యేసయ్యా నీకే వందనాలు. నువ్వు పనికొచ్చే పాత్రగా మార్చబడాలి అంటే నిన్ను పాత్రగా మలిచి ఆ పరమ కుమ్మరి అయిన యేసయ్యకు ఆయన చేతులకు నిన్ను నువ్వు సమర్పించుకో. నన్ను వాడుకోండి ప్రభువా, నన్ను వాడుకోండి ప్రభువా, నన్ను వాడుకోండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. నన్ను వాడుకోండి ప్రభువా అని ప్రార్థన చేయి. ఎక్కడ వాడుకోవాలో దేవుడు అక్కడ వాడుకుంటాడు. నువ్వేం చేయాలంటే ఆయన చేతులకు సమర్పించుకొని, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా, ఏం చేయమంటే అది చేస్తానయ్యా, నీ పరిచర్య గురించి ఆలోచిస్తా, నీ రాజ్యం ఈ లోకంలో వచ్చినట్లుగా నేను ప్రయాసపడతాను ప్రభువా, సువార్తను ప్రకటిస్తాను, నా ప్రేమను తండ్రి అధికం చేసుకొని నీ ప్రేమ కలిగి అనేకులను నీ ప్రేమ దగ్గరికి నడిపిస్తానయ్యా, సమాధాన పరుస్తాను ప్రభువా, ఆత్మ ఫలం ఫలిస్తానయ్యా, ఆత్మ వరముల్లో అనేకులను స్వస్థపరుస్తాను, విడిపిస్తాను, అభిషేకం ద్వారా గొప్ప కార్యములు నీ కొరకు జరిగిస్తానయ్యా. నా సామర్థ్యం కాదు ప్రభు, నీ ఆత్మ ద్వారా మీరే జరిగించండి ప్రభు అని ప్రార్థన చేయండి. యేసయ్య నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తున్నాడు. రిష్లహ రబో కోలోరోష్లహ రిమామ షలకిని రియాల రబో. యేసయ్యానికి బిడ్డలు బలపరచండి ప్రభు, నూతనమైన కార్యములు బిడ్డల జీవితంలో జరిగించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నీ రాజ్యము కొరకు ప్రయాసపడే వ్యక్తిగా యేసు నామములో అభిషేకించండి ప్రభువా. నీ రాజ్యమును మొదటిగా వెతికే స్థితిలో యేసు నామములో మార్చబడుదురుగాక. అయ్యా మా కుటుంబములు, మా రక్త సంబంధాలు, మా పిల్లలు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా కలిగినవేవి కూడా అయ్యా నీకంటే ఎక్కువ కాదు ప్రభువా. నీవే మాకు ప్రాధాన్యం ప్రభువా, నీవే మాకు ప్రాధాన్యమయ్యా, నీవే నాకు ప్రాధాన్యం ప్రభువా. నువ్వు ఉన్న స్థితిలో నమ్మకంగా ఉంటూ దేవుని కొరకు ప్రయాసపడు. దేవుడు నూతనమైన ద్వారం అనేకుల జీవితంలో తెరవబోతా ఉన్నాడు. నువ్వు పడుతున్న ప్రయాసం వ్యర్థంగా పోదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, దేవుని కొరకు పడిన ప్రయాసం వ్యర్థంగా పోదు. తగిన సమయంలో నువ్వు పంట కోస్తావు, తగిన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, అది నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన. నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడును గాక. నువ్వు ఉన్న స్థితిలో దేవునికి నమ్మకంగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని కార్యము నీ హృదయంలో జరుగునుగాక. నీ కృప నుంచి నడిపించండి ప్రభువా, నీ సహాయం అనుగ్రహించి నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. అదేవిధంగా లేచి ఉన్నట్లయితే, ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, నేను చనిపోతే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాననే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను యేసు ప్రభుని నా హృదయంలోకి అంగీకరించలేదు. నేను చనిపోతే నరకంలో పడిపోతాను, కానీ నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాను అని ఆశ కలిగిన వారికి ఒక అవకాశం ఇస్తా ఉన్నా. అలాంటి వాళ్ళు ఉంటే మీ కుడి హస్తం పైకెత్తి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఇంతవరకు రక్షింపబడలేదు అన్నవారు మాత్రమే ఉన్నారు. ఎవరైనా నాతో కలిసి ప్రార్థించండి. యేసయ్యా ఈరోజు నీ దగ్గరికి వచ్చానయ్యా, నా జీవితంలో ప్రభువా పాపములు, అతిక్రమములు, నేరములు చేశాను, నన్ను క్షమించండి ప్రభువా. మీరు కలువరి శిలువలో కార్చిన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా జీవితంలోనికి, నా హృదయంలోనికి నేను అంగీకరిస్తున్నాను. నా జీవితం నాకు రాజుగా, రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా నేను అంగీకరిస్తున్నాను. నా జీవితాన్ని చేతులకు సమర్పిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తానయ్యా. దయచేసి నా పేరు జీవగ్రంథంలో రాయండి. నా కొరకు ఈ లోకమునకు వచ్చి నా పాపముల నిమిత్తము రక్తమును కార్చి ప్రాణమును పెట్టి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నానయ్యా. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తాను. నన్ను రక్షించినందుకు వందనాలు, నీ రాజ్య వారసునిగా నన్ను మార్చినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం.